నమస్తే నాగేశ్వర గారు. నమస్తే. సో సెలబ్రిటీల వ్యక్తిగత వ్యవహారాలని రాజకీయాల కోసం వాడుకోవడం ఇప్పుడేమి కొత్త కాదు సార్. గతంలో చాలామంది చాలా ఆరోపణలు చేశారు. సో రీసెంట్గా తెలంగాణ మంత్రి కొండా సురేఖ వెసెస్ కేటీఆర్ ఇష్యూ కాస్త శృతి మించుతున్నట్టే కనిపిస్తోంది సార్. కొద్దిసేపటి క్రితం కొండా సురేఖ క్షమాపణలు చెప్తూ ఒక ట్వీట్ చేశారు. అయినా కూడా లీగల్ చర్యలకు లీగల్ నోటీసులు పంపిస్తాము, ఖచ్చితంగా మీరు మాకు క్షమాపణ చెప్పాల్సింది చేసిన వ్యాఖ్యల మీద అంటూ కేటీఆర్ కూడా రెస్పాండ్ అయిన పరిస్థితి. సో అక్కడే నాగార్జున కూడా చాలా అపోజ్ చేశారు సార్. గౌరవనీయు మంత్రివర్యులు మంత్రి కొండా సురేఖ గారి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలను మీ ప్రత్యర్థులను విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించండి. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అని చెప్పి. సో ఇప్పటికే సోషల్ మీడియాలో కొండా సురేఖ మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి సార్. మీరు చెప్పారు కాబట్టి ఆ వ్యాఖ్యల్ని నేను ప్రసారం చేయడం లేదు, టెలికాస్ట్ చేయడం లేదు. ఎందుకంటే అవి ఇబ్బందికరంగా ఉన్నాయి కాబట్టి నేను ప్లే చేయట్లేదు బయట. సో ఏం చెప్తారు సార్? ఏంటి శృతి మించుతున్నాయి అంటే అవి చాలా అసభ్యకరంగా కూడా ఉన్నాయి. అందుకే అభ్యంతరకరంగా ఉన్నాయి, అసభ్యకరంగా ఉన్నాయి. కొంత వ్యక్తిను చాలా అవమానించే రీతిలో ఉన్నాయి. కనుకనే అది ప్రిన్సిపల్ నేను నిన్న నా యూట్యూబ్ ఛానల్లో మాట్లాడినప్పుడు కూడా నా బయటలు ఉన్నా కూడా పెట్టలే. నాకు తెలుసు ఈ బయటలు పెడితే చాలా వ్యూస్ ఎక్కువ పెరుగుతాయని. బయట పెట్టకపోయినా 70,000 మంది చూశారు, బయట పెట్టుంటే 2 లక్షలు చూసేవాళ్ళం తెలుసు. కానీ మనంగా దాన్ని మల్టిప్లై చేయకూడదు. ఒక రాజకీయ విమర్శ వేరు, ఏ వ్యాఖ్యలైతే అసలు వినటానికి కూడా అభ్యంతరకరంగా ఉన్నాయో ఆ వ్యాఖ్యల్ని మళ్ళీ ప్రసారం చేయడం ద్వారా మనము ఆ కుటుంబాన్ని హర్ట్ చేసిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు అక్కినేని కుటుంబం మనకు బాగానే ఉంటుంది వినేవాడికి. మన దగ్గర ఇంగ్లీష్లో వైకేరియస్ ప్లెజర్ అంటారు కదా. సో ఎదుటి వాళ్ళ జీవితాలకు సంబంధించిన అంతర్గత వ్యవహారాలు వింటుంటే వినసొంపుగా ఉండవచ్చు కొంతమందికి. కానీ అది మళ్ళీ ప్రసారమైనప్పుడు ఆ కుటుంబం ఎలా ఫీల్ అవుతుంది అనేది కూడా మనం ఆలోచించాలి కదా. ఇప్పుడు అందువల్ల దాని మీద మాట్లాడాలి. ఎందుకు అంటే ఇది ఒక మెసేజ్ సమాజానికి ఇవ్వాలి కనుక మాట్లాడాలి. కానీ ఆ బైట్స్ ప్లే చేయకపోవడం అనేది కరెక్ట్ అని నా అభిప్రాయం. అందుకే అంతటా మీడియాలో సోషల్ మీడియాలో ప్లే చేసుకుంటూ మాట్లాడుతున్నారు. ఎందుకంటే అది ప్లే చేస్తేనే వ్యూస్ వస్తాయి కదా జనానికి అని. కానీ అందరూ చూసిందే. ఇప్పుడు ఈ వీడియో చూసేవారికి, ఇప్పుడు నా విశ్లేషణ చూసేవారికి తెలియదా ఏం మాట్లాడారో. మళ్ళీ నేను ప్రత్యేకంగా పెట్టాల్సిన అవసరం ఏంది? మరి తెలియకపోతే అవసరం లేదు, ఏదో తప్పుడు మాట్లాడారు కదా అని అనుకుంటారు. అందువల్ల ఇక ఇలాంటి వ్యాఖ్యలు ఇప్పుడు ఈవెన్ సినీ ప్రముఖుల కుటుంబాలే కాదు, సెలబ్రిటీల కుటుంబాలు అవసరం లేదు. సెలబ్రిటీ కాకపోతే వాళ్ళ కుటుంబ వ్యవహారాలు మాట్లాడచ్చా? మనిషి సెలబ్రిటీకి ఒక మనసు, సామాన్య ప్రజలకు ఒక మనసు ఉండదు. ఎవరి గురించి అయినా వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి మాట్లాడే హక్కు మనకు లేదు. రైట్ టు ప్రైవసీ అనేది ఫండమెంటల్ రైట్. ఇది భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి రైట్ టు లైఫ్, జీవించే హక్కులో భాగమని సుప్రీంకోర్టు రైట్ టు ప్రైవసీ జడ్జిమెంట్లో చెప్పింది. అందువల్ల వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లా ఏ వ్యాఖ్యలైనా ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అవుతుంది. ఇట్స్ వయలేషన్. కొండా సురేఖ గారు మాట్లాడింది వయలేషన్ ఆఫ్ ద రైట్ టు ప్రైవసీ. రైట్ టు ప్రైవసీ ఈజ్ పార్ట్ ఆఫ్ రైట్ టు లైఫ్. ఇది ఫండమెంటల్ రైట్కు సంబంధించిన అంశం. మన వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూసే హక్కు కానీ అధికారం కానీ ఎవరికీ లేదు. అది రాజ్యాంగరీత్యా చట్టరీత్యా అభ్యంతరకరం. ఇది మొదటిగా ఇట్స్ వయలేట్స్ రైట్ టు ప్రైవసీ. ఎందుకంటే అందులో సమంత, నాగ చైతన్య వైవాహిక జీవితము, అందులో వచ్చిన ఆటుపోట్ల గురించి, వారి వ్యక్తిగత జీవిత సంబంధాల గురించి ప్రస్తావించారు కనుక ఆ ప్రస్తావించే హక్కు మనకు లేదు. అది వారి వ్యక్తిగత జీవితం. వారి జీవితంలో ఏం జరిగింది ఏం జరగలేదు అనేది వాళ్ళిద్దరి బాధ. వాళ్ళిద్దరిట్లో ఎవరినొకరు కంప్లైంట్ చేసి మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది అన్నప్పుడు వ్యక్తిగత అంశాల్లో కూడా చర్చ జరపవచ్చు ఖచ్చితంగా. కానీ ఇద్దరిలో ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. ఇద్దరూ ప్రశాంతంగా విడిపోయారు. ఇద్దరూ నిన్న సమంత కూడా ట్వీట్ చేసినట్టుంది. సో మేము మ్యూచువల్ అండర్స్టాండింగ్తో విడిపోయామని. ఇక దాంట్లో పంచాయతీకి అవసరం మనకేం సంబంధం? వాళ్ళు విడిపోవడానికి మనకే సంబంధం. మన సంబంధం అంశమే కాదు కదా. అందులో ఎవరైనా పోనీ మాకు అన్యాయం జరిగింది,
నన్ను హింసించారు, డొమెస్టిక్ వైలెన్స్, గృహహింస ఇట్లాంటి ఆరోపణలు ఏం లేవు కదా. ఇప్పుడు అదే సమంత నేను చాలా హింసకు గురయ్యాను అన్నప్పుడు ఖచ్చితంగా మనం మాట్లాడచ్చు. ఎందుకంటే హ్యూమన్ రైట్స్ ప్రివేల్ ఓవర్ దాట్. మానవ హక్కులు అనేది అంతకన్నా రైట్ టు ప్రైవసీ పేరిట మానవ హక్కులు ఉల్లంఘన జరగద్దు కనుక. ఇక రెండవది భావ ప్రకటన స్వేచ్ఛ. ఇది ఫండమెంటల్ రైట్. కొండా సురేఖ గారు అనొచ్చు, నాకు మాట్లాడే హక్కు ఉంది, నాకు భావాన్ని వ్యక్తం చేసే హక్కు ఉంది, నేను అన్నట్టు కూడా ఉన్నారు. నా అభిప్రాయాలు నేను చెప్పాను, నా భావాలు నేను చెప్పానని. కానీ మీ భావాలు చెప్పడానికి కూడా రాజ్యాంగం పరిమితులు విధించిందమ్మా. ఇప్పుడు సహేతుకాంక్షలు, ఈవెన్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆర్టికల్ 19(1)లో ఆర్టికల్ 19(2) ఉంటుంది. ఆర్టికల్ 19(2) ఏం చెప్తుంది అంటే సహేతుక ఆంక్షలు, భావ ప్రకటన స్వేచ్ఛ కూడా మన దేశంలో ఏ ఫండమెంటల్ రైట్ కూడా అబ్సల్యూట్ కాదు. ఎవ్రీ ఫండమెంటల్ రైట్ ఈజ్ సబ్జెక్ట్ టు రీజనబుల్ రెస్ట్రిక్షన్స్. సో ఆ టెస్ట్ ఆఫ్ రీజనబుల్నెస్ ఏంటి అంటే నా భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని మాట్లాడరాదు. మొరాలిటీ, నైతికత అన్నది పబ్లిక్ ఆర్డర్, సెక్యూరిటీ ఆఫ్ ద కంట్రీ, సావర్నిటీ ఆఫ్ ద నేషన్, ఇలా కొన్ని ఫ్యాక్టర్స్ను రీజనబుల్ రెస్ట్రిక్షన్స్గా పేర్కొన్నారు. అన్ని ఫండమెంటల్ రైట్స్కి ఈ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ వర్తిస్తాయి. అందులో ఒకటి మొరాలిటీ, నైతికత. అనైతికమైనటువంటి అంశాలు మాట్లాడే భావ ప్రకటన స్వేచ్ఛ కూడా ఎవరికి ఉండదు. ఇందులో అనైతికం కదా, ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధాలను అంటగట్టడం, అక్రమ సంబంధాలు అంటగట్టడం. ఇప్పుడు కేటీఆర్ పైన ఆమె చేసిన వ్యాఖ్యలు, సినిమా హీరోయిన్లు ఇవన్నీ మాట్లాడడం అంటే వాటిని మళ్ళీ రిపీట్ చేయడం ఇష్టం లేక ఆ కాంటెక్స్ట్ మాత్రమే చెప్తున్నాను, లేకపోతే కాంటెక్స్ట్ అర్థం కాదు కనుక. సో కేటీఆర్ పైన చేసిన వ్యాఖ్యలు చాలా అనైతికమైనవి. కేటీఆర్ పైన అనైతికమైనవి, అక్కినేని కుటుంబం పైన అనైతికమైనవి, అలాగే సినిమా హీరోయిన్ల పట్ల కూడా అనైతికమైన వ్యాఖ్యలు. సినిమా వాళ్ళ జీవితాలను అంత అనైతికంగా చూడాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా జరిగిన దాని గురించి మాట్లాడితే అది కూడా సెక్షువల్ వైలెన్స్ ఇలాంటివి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి తప్ప అనైతికంగా మాట్లాడే హక్కు భావ ప్రకటన స్వేచ్ఛ పేరిట కూడా మంత్రికి కూడా లేదు. మినిస్టర్ కూడా అవే ఫండమెంటల్ రైట్స్. మినిస్టర్కైనా, మినిస్టర్ దగ్గర పనిచేసే గుమస్తాకైనా ఫండమెంటల్ రైట్స్లో తేడా ఉండదు. అందువల్ల సెకండ్ ఫండమెంటల్ రైట్ వయలేట్ అవుతుంది. సో ఇట్ ఈస్ ఇమ్మారల్ కనుక, మొరాలిటీకి సంబంధించింది, నైతికతకు సంబంధించింది కనుక అనైతికమైన వ్యాఖ్యలు చేసే హక్కు భావ ప్రకటన స్వేచ్ఛ కూడా లేదు. ఇక మూడవది రైట్ టు రిప్లై, రైట్ టు రిప్లై అంటే తన పైన భయంకరంగా ఆరోపణలు చేస్తూ ట్రోల్ చేశారు. అది మనం ఇక్కడే నేను మాట్లాడాను కూడా, కన్నీళ్లు పెట్టాల్సింది కొండా సురేఖ కాదు, ట్రోల్స్ కన్నీళ్లు పెట్టించాలని నా వ్యక్తిగత అనుభవాలతో కూడా చెప్పాను. అందువల్ల కొండా సురేఖను టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ అభిమానులు చేసినటువంటి ట్రోల్స్ను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించకూడదు. విత్ ఈక్వల్ ఫోర్స్ మనం ఖండించాలి. అన్ఫార్చునేట్లీ నేను ఆ రోజు కూడా చెప్పాను, దీనిపైన ఎవరికీ గుత్తాధిపత్యం ఉండదు. ఇలాంటి అల్లరి మూకల్ని, ఇలాంటి విశృంఖల మూకల్ని సోషల్ మీడియా వేదికగా మీ ప్రత్యర్థుల పైన తోలకండి, పంపించకండి. అది మీరు కూడా రేపు బాధితులు అవుతారని ఆ రోజు చెప్పాను. ఇవాళ ఏం జరిగింది? అదే జరిగింది కదా. ఇప్పుడు కేటీఆర్ తోలేడా లేడా తర్వాత సంగతి. కేటీఆర్ పైన అభిమానంతో బీఆర్ఎస్ అభిమానులు రెచ్చిపోతే జరిగింది ఏంటి? ఆఖరికి కేటీఆర్ బాధితులు అయ్యాడు కదా. అందుకే ఆ రోజు అన్నాను, కేటీఆర్ కూడా అప్పీల్ చేయాలి అని, రాజకీయ నాయకులు అప్పీల్ చేయాలి. ఇది పద్ధతి కాదు. ఈ నాయకత్వం ఒక హరీష్ రావు అప్పుడు చింతిస్తున్నానని ప్రకటించాడు, కానీ ఇలాంటివి తమ ప్రత్యర్థుల పైన చేసిన, నేను ఉదాహరణతో కూడా చెప్పాను ఆ రోజు, రామ్ మాధవ్ నా పైన వ్యాఖ్యలు వేరే వాళ్ళు చేస్తే రామ్ మాధవ్ ఖండిస్తే వెంటనే ఆగిపోయింది మొత్తం. ఎందుకంటే రామ్ మాధవే ఖండించాక ఆయన అభిమానులు ఎవరైనా, వాళ్ళ రాజకీయాల్లో నమ్మే వాళ్ళు ఎవరైనా మాట్లాడతారా? రామ్ మాధవ్ స్థాయి కదా. సో అలాగే ఆ కొండా సురేఖ పైన ఈ రకమైన వ్యాఖ్యలు వచ్చిన వెంటనే బీఆర్ఎస్ అగ్రనాయకత్వం ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి స్టాప్ దిస్ నాన్ సెన్స్, ఇది ఏంటి మీరు ఇలా చేయడం ఏంటి అని గట్టిగా అనుంటే ఒక హరీష్ రావు వ్యాఖ్యానించినట్టు వచ్చింది, చింతిస్తున్నానని. కానీ ఇక్కడ దాకా వచ్చేది కాదు. కానీ దట్ డజంట్ మీన్ కొండా సురేఖ హక్కు ఉంది కేటీఆర్ పైన ఈ రకంగా వ్యాఖ్యలు చేయడం అని. ఇప్పుడు కొండా సురేఖ కన్నీళ్ళు పెట్టినప్పుడు అందరము ఆమెకు మద్దతుగా నిలిచాం. ఇవాళ ఆమె చేసిన వ్యాఖ్యల వల్ల ఆమెనే విమర్శలకు గురవుతుంది కదా. నిన్నటి దాకా నీకు బాధితురాలుగా జనం నీకు అండగా ఉంటే ఇవాళ నువ్వు అక్యూజర్ అయిపోవడం, మీరు అక్యూజర్ అవ్వడం కదా. మీరు ఏ బాధనైతే అనుభవించారో ఆ బాధ సమంత అనుభవించదా? ఆ బాధ సినిమా హీరోయిన్లు అనుభవించారు, వాళ్ళు మహిళలే కదా. ఇప్పుడు మీ వ్యక్తిగతంగా అన్న దాంతో పోలిస్తే ఇది చాలా ఇంకా వందల వేల కంపేర్ చేయలేము కూడా మనం.
ఇది అనేక రేట్లు అభ్యంతరకరమైంది కదా దాంతో పోలిస్తే. సో దాంతో పోల్చకూడదు కానీ బట్ తప్పదు కదా పోలిస్తే. మీరు దానికే రిప్లై ఇచ్చారు, రెసిప్రొకేట్ అయ్యారు కదా. అందువల్ల ఇక్కడ రైట్ టు డిస్ప్రపోర్షనేట్లీ రిప్లై. అసలు మనం ఒక తప్పుడు పద్ధతిలో మనపైన వ్యాఖ్య చేస్తే మళ్ళీ మనం అదే సమానమైన తప్పుడు పద్ధతిలో రిప్లై ఇచ్చడం కూడా చట్టవిరుద్ధమే. అది న్యాయబద్ధం కాదు. మీరు దానికి కావాలంటే చట్టబద్ధమైన చర్యలు తీసుకోండి. కానీ నన్ను అన్నాడు కదా నేను అంటాను అంటే చట్టం ఒప్పుకోదు కదా. నన్ను ఇష్టం వచ్చినట్టు అన్నాడు కదా నేను ఇష్టం వచ్చినట్టు అన్నాను. పోనీ కనీసం చట్టం పక్కకు పెడదాం. న్యాయంగా చేస్తే ఆమె అన్నట్టు ఆమె అనే వరకు ఆమె అలాగే అన్నారు అనొచ్చు. కానీ ఇది రైట్ టు డిస్ప్రపోర్షనేట్ రిప్లై కదా. ఆ పైన జరిగిన వ్యాఖ్యలకు అసలు ఇక్కడ సంబంధమే లేదు. కొల్లెటరల్ డ్యామేజ్ అంటారు. మధ్యలో కేటీఆర్ పైన అటాక్ చేసే క్రమంలో నాకినేని కుటుంబం పైన, సినిమా ఇండస్ట్రీ పైనలోని వారిపైన అందరిపైన వ్యాఖ్యలు చేయడం కదా ఇది. సో ఆ స్థాయిలో రైట్ టు రిప్లై ఎలా ఉంటుంది ఎవరికైనా, రైట్ టు రెసిప్రొకేట్ ఎలా ఉంటుంది. అందువల్ల ఆ రూల్ ప్రకారం చూసినా కూడా అది కరెక్ట్ కాదు. ఇక 4వది ఆమె ఇవాళ క్షమాపణ చెప్తున్నది. నాకు అలాంటి ఉద్దేశాలు ఏమీ లేవు, నేను చింతిస్తున్నానని. అది ఆహ్వానించాలి, కనీసం వెంటనే రియాక్ట్ అయ్యేది. బట్ అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే ఇవన్నీ పబ్లిక్ డొమైన్లో వెళ్ళాక మనం చేసేది ముందే ఆలోచించాలి తప్ప అన్నాక నువ్వు క్షమాపణ చెప్పిన ఉపయోగం లేదండి. జరగాల్సిన డ్యామేజ్ జరిగి బాధపడడమే కాదు, ఇది సర్క్యులేట్ అవుతుంటుంది కదా. మళ్ళీ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే సోషల్ మీడియాలో ఆగదు కదా, ఇది సర్క్యులేట్ అవుతుంది వాట్సాప్లలో, సోషల్ మీడియాలో. మన జనానికి ఉన్న సమస్య కూడా ఏంటంటే ఇలాంటివి ఎక్కువ సర్క్యులేట్ అవుతుంది. ఇలాంటివి మామూలుగా ఇప్పుడు నేను ఇజ్రాయిల్ లెబనాన్ యుద్ధం ఎందుకు వచ్చింది, ఇజ్రాయిల్ ఇరాన్ ఘర్షణలు ఏంటి, 2000 సంవత్సరాల ఇజ్రాయిల్ అరబ్ చరిత్ర, అట్టమాన్ ఎంపైర్, రోమన్ ఎంపైర్ ఎందుకు విచ్ఛిన్నమైంది, ఆ విచ్ఛిన్నమైన తర్వాత ఏం జరిగింది, జ్యూస్ను వాళ్ళ ల్యాండ్ నుంచి ఎలా కొట్టారు, సెకండ్ వరల్డ్ వార్లో వాళ్ళు మళ్ళీ ఎలా అక్కడికి వచ్చారు, యునైటెడ్ నేషన్ 2 స్టేట్ సొల్యూషన్ ఏంటి, ఇజ్రాయిల్ ఏర్పాటు ఏంటి, పాలస్తీనా వాళ్ళ ప్రజల హక్కుల సమస్య ఏంటి, ఇవన్నీ నేను చెప్పుకుంటూ పోయాను. ఇజ్రాయిల్ జోర్డాన్ వారు, ఇజ్రాయిల్ ఈజిప్ట్ వారు, ఇజ్రాయిల్ సిరియా వారు, క్యాంప్ డేవిడ్ అగ్రిమెంటు, అబ్రహాం అకార్డ్మెంటు, హమస్ ఏర్పాటు, హిజ్బుల్లా ఏర్పాటు, ఇవన్నీ చెప్తే ఎవరైనా సర్క్యులేట్ చేస్తారు దీన్ని. దీనికి ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు. కానీ కొండసరికి ఏమన్నది, అవును అట్లన్నదా, ఓ సార్ చూపెట్టు అంటారు. ఇది అన్ఫార్చునేట్ సొసైటల్ వీక్నెస్. ఈ సొసైటల్ వీక్నెస్ వల్ల మీరు క్షమాపణ చెప్పుకున్నాక కూడా ఇది సర్క్యులేట్ అవుతూనే ఉంటుంది. దట్ ఇస్ ద మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్. అది చాలా ఎక్కువ. మళ్ళీ ఇంకో సమస్య కూడా ఉంది ఇక్కడ, వాళ్ళకే పంపిస్తుంటారు. ఇప్పుడు నా పైన ఏదన్నా పనికిమాల ట్రోలింగ్ వచ్చింది అనుకోండి, మనం సారుకు పంపడం ఎందుకు, సారు ఫీల్ బాధపడతారు అనుకోరు, నాకే మళ్ళీ పంపిస్తాడు. అన్యాయం అన్నా ఇట్లన్నారు సార్ అని, దీనికి మీరు రెస్పాండ్ కావాలి సార్, ఇంత దారుణంగా అంటారు సార్, నాకే లింకులు పంపిస్తారు. అంటే ఇది కూడా సమాజం యొక్క బలహీనత. ఇప్పుడు మనం ఎవరైనా కాలు ఎరిగి ఒక 15 రోజులు ఇంట్లో పట్టుకొని లేచి మెల్లగా ఆఫీస్ పోతున్నాడు అనుకో, ఎవడు ఇంటికి బంధువు వచ్చి పరామర్శ అనే పేరిట వచ్చి కాలు ఎట్లున్నది, ఒకసారి ఇరిగితే ఎంత కాదన్నా ఇరిగిన కాలు ఇరిగినట్లే, లేదంటే నేను మంచిగానే నడుస్తున్నా అనిపిస్తుంది, నడుస్తారు, ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు పడుతుందో తెలియదు అంటాడు. దీనికి పరామర్శ ఒక పనికిమాల పేరు పెడతారు. అంటే సమాజం ఎదుటివాడి బాధల నుంచి ఆనందం పొందే స్వభావం ఉంటుంది. ఎదుటివాడి బాధల నుంచి ఆనందం పొందే ఒక సాడిస్టిక్ లక్షణాలు సమాజంలో చాలా బలంగా ఉంటాయి. అందువల్ల ఇది సర్క్యులేట్ అవుతూనే ఉంటుంది, దీనికి ట్రాక్షన్ ఉంటూనే ఉంటుంది. మళ్ళీ వాళ్ళు సెలబ్రిటీలు కనుక ఈ ఆల్గరిథంలో దరిద్రం. ఇప్పుడు సమంత కొత్త సినిమా విడుదలైంది అనుకో, సమంత న్యూ ఫిలిం అని ఎవడన్నా సెర్చ్ కొట్టింది అనుకోండి, సమంత న్యూ ఫిలింతో పాటు కొండసరే కామెంట్ కూడా కనబడుతుంది అక్కడ. ఎందుకంటే హ్యాష్టాగ్స్ కదా ఇవన్నీ, ఆల్గరిథమ్స్ కదా. సమంత కొత్త ఫిలింలో ఆమెకు రేపు ఆస్కార్ అవార్డు వచ్చింది అనుకుందాం, సమంతకు ఆస్కార్ అవార్డు వచ్చిన దానిపైన మీరు ఆ వీడియో చూస్తుంటే సజెస్టెడ్ కొండా సురేఖ కామెంట్స్ అని వస్తుంది. అంటే ఇది ఆల్గరిథంలు చేసే దరిద్ర పని. సో ఈ ఆల్గరిథంలకు సమంత గురించి కొండా సురేఖ ఏమన్నారన్న తెలియదు. ఆల్గరిథం తెలిసేది ఒకటే, సమంత అని పేరు కలిసిందా లేదా, పేరు కలిసింది కనుక సమంత అది వచ్చేస్తుంది. సమంత అన్న, కేటీఆర్ అన్న ఈ పేరు కలిస్తే అది సజెస్టెడ్ అని చూపెడుతుంటుంది. సో ఇది ఎక్కడికి పోతున్నాం మనం. సో ఇప్పుడు కేటీఆర్ను హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో లెక్చర్ పిలిచింది అనుకోండి, కేటీఆర్ హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో లెక్చర్ ఇస్తున్నది మనం చూస్తున్నాం అనుకోండి, పక్కన కొండా సురేఖ కామెంట్స్ ఆన్ కేటీఆర్ అని కనబడుతూ ఉంటుంది.
ఆ హార్వర్డ్ లెక్చర్కు దీనికి ఏంటి, ఆస్కార్ అవార్డుకు దీనికి సంబంధం ఉండదు. ఆల్గరిథం డజన్ నో దిస్. ఆల్గరిథం తెలిసింది హ్యాష్ట్యాగ్లే, ఆల్గరిథం తెలిసింది సెర్చ్ వర్డ్స్, కీవర్డ్సే. సో ఇది ఇలా మల్టిప్లై అవుతూనే ఉంటుంది. మీరు క్షమాపణ చెప్తూ ట్వీట్ చేసింది ఎవడు చూస్తాడు? ఇది మాత్రం ఎక్కువ మంది చూస్తారు కదా. ఎందుకంటే నెగిటివ్ న్యూస్ ట్రావెల్ మచ్ ఫాస్టర్, మచ్ వైడర్ అండ్ మచ్ డీపర్ దెన్ ద పాజిటివ్ న్యూస్. అన్ఫార్చునేట్లీ నెగిటివ్ న్యూస్కి ఎక్కువపోతాయి. మీరు ఉదాహరణకు నాగేశ్వర్ గారు ఇవాళ బాగా మాట్లాడానండి ఇరాన్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్ పైన అని పక్కన చెప్పిన అనుకోడు, వాడు ఈనాడు కూడా వినిపించుకోడు కూడా. కానీ మీకు తెలుసా నాగేశ్వర్ రాత్రి తాగి కింద పడ్డాడట రోడ్డు మీద అన్నారు అనుకో, అవునా సార్ తాగుతాడా, అయ్యో నాకు తెలియదు ఇంతవరకు. ఇది మనకు ఇంట్రెస్ట్ అని చెప్పి నేను తాగే అలవాటు ఉన్నాను, టీ తాగడం తక్కువ. కానీ చెప్తుంది ఉదాహరణ. అంటే ఎక్కడ లేని ఇంట్రెస్ట్. నీకు తెలుసా కృష్ణ, నీకు తెలుసా రవిశంకర్, నీకు తెలుసా ఏమైంది, అదే నీకు తెలుసా నాగేశ్వర సార్ నిన్న తాగి కింద పడ్డాడట. ఇక దానిపైన ఏమి ఆనందం, ఏ బ్రాండ్ తాగిండు, ఎప్పటి నుంచి తాగుతున్నాడు, ఎంత తాగిండు, ఎక్కువ తాగిండా తక్కువ తాగిండా, మన నిషా ఉన్నదా, పొద్దున్న ప్రోగ్రాంకి వస్తాడా రాడా, ఇక ఎక్కడ లేని ఇంట్రెస్ట్ దీనిపైన. ఇది పరిమాణ ఇంట్రెస్ట్. కానీ ఇజ్రాయెల్ ఇరాన్ పైన సార్ బాగా మాట్లాడంటే ఆ నిషా ఉంటుందా మనకు? ఈ నిషా ఎక్కువ. ఇది ప్రజల్లో ఉండే నిషా, సమాజంలో ఉండే నిషా. అందువల్ల దురదృష్టం ఏంటంటే మీరు విత్డ్రా చేసుకున్నా, క్షమాపణ చెప్పినా సోషల్ మీడియాలో ఈ దరిద్రం తిరుగుతూనే ఉంటుంది, వ్యక్తులు చర్చించుకుంటుంటారు. అందుకే ఒక గాజు గ్లాసును కింద పడేసి సారీ చెప్తే లాభం ఉండదు. ఒక గాజు గ్లాసును కింద పడేసి క్షమాపణ అడిగితే ఆ గాజు గ్లాసు పుట్టుకొస్తుందా? అదేనా ఫినిక్స్ పక్ష? అదే మాది ఫినిక్స్ పక్ష నిజమో కాదో తెలియదు, అది ఊహాజనితమని అంటారు. కంప్లీట్ బూడిదైన తర్వాత కూడా మళ్ళీ పక్షి రూపం వస్తుంది. అలా వస్తుందా ఇది? అందువల్ల దయచేసి రాజకీయ నాయకులు, నేను ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుంది ఇంత వివరంగా అంటే, మీ క్షమాపణ మీరు చేసిన డ్యామేజ్కు ఏ రకమైన పరిష్కారము కాదు. ఓకే, క్షమాపణ చెప్పడం సంతోషం, ఎందుకంటే ఇక పెరగకుండా ఉండటానికైనా. బట్ దట్ ఈజ్ నెవర్ ఎ సొల్యూషన్. ఇలాంటి వాటికి ప్రివెన్షనే పరిష్కారం తప్ప క్యూర్ కంప్లీట్ పరిష్కారం ఇవ్వదు. ఇలాంటి మీరు మాట్లాడకుండా తొందరలోనో, బాధలోనో, ఆవేదనలోనో, కోపంలోనో, ప్రతీకారంలోనో సమాజాన్ని పొలరైజ్ చేసినటువంటి ఈ ఎమోషనల్ కాలంలో మాట్లాడడం ఎట్టి పరిస్థితుల్లో అది శ్రేయస్కరం కాదు. దీనిపైన ఎవరికీ గుత్తాధిపత్యం ఉండదు, ఎవరికీ గుత్తాధిపత్యం ఉండదు. కొంతకాలం ఎపిసోడ్ అయిపోతారు, 2 రోజులు మళ్ళీ ఇంకో ఎపిసోడ్ మొదలవుతుంది. సో మనం చూసాం కదా అప్పుడు కౌశిక్ రెడ్డి వర్సెస్ అరకపూడి గాంధీ అయిపోయింది కదా, ఇప్పుడు ఏమున్నది, మళ్ళీ అది ఎపిసోడ్ అయిపోయింది. సో ఇలా ఒకరికోరు రాజకీయ నాయకులు ప్రజలకు సంస్కారం నేర్పాలి. కానీ ప్రజలకున్న సంస్కారాన్ని చెడగొట్టే పని రాజకీయాలు చేస్తున్నాయి, అదే అన్ఫార్చునేట్. అవును సార్, అంటే ఈ వివాదం ఒక 2-3 డేస్లో సమసిపోయే అవకాశం ఉంది. బట్ కొండా సురేఖ కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేశారు, ఒకసారి నా వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్న చూపు ధోరణిని ప్రశ్నించడమే కానీ మీ మనోభావాలను దెబ్బతీయడం కాదు. స్వయం శక్తితో మీరు ఎదిగిన తీరు నాకు కేవలం అభిమానం మాత్రమే కాదు, ఆదర్శం కూడా అంటూ సమర్థను ట్యాగ్ చేసి ట్వీట్ చేశారు సార్. అండ్ నా వ్యాఖ్యల పట్ల మీరు కానీ మీ అభిమానులు కానీ మనస్తాపానికి గురైనట్లయితే బేషరతుగా నా వ్యాఖ్యల్ని పూర్తిగా ఉపసంహరించుకుంటున్నాను, అన్యదా భావించవద్దు అంటూ నాగార్జునను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. కానీ ఈ ట్వీట్ చేసిన తర్వాత కూడా, క్షమాపణలు చెప్పిన తర్వాత కూడా జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది కాబట్టి, ఇదంతా సర్క్యులేట్ అయిపోయింది కాబట్టి కేటీఆర్ లీగల్ నోటీసులు కూడా జారీ చేశారు సార్. దాంతోపాటు ఎన్టీఆర్ కొద్దిసేపటి క్రితం జూనియర్ ఎన్టీఆర్ రియాక్ట్ అయ్యారు, హీరో నాని రియాక్ట్ అయ్యారు. అంటే ఇది అంటే పొలిటికల్ లీడర్స్ వర్సెస్ సినీ ఇండస్ట్రీగా మారిపోయే అవకాశం కనిపిస్తుంది. అంటే పొలిటికల్ లీడర్స్ ఆఫ్ సినిమా ఇండస్ట్రీ ఎందుకైతుందండి? అది కొండా సురేఖ పైన వాళ్ళు అభ్యంతరం, వాళ్ళు ఏమైనా అటాక్ చేస్తాను కొండా సురేఖను. మనం కూడా ఈ మీడియాకు కూడా ఉన్న సమస్య ఇదే, లేనిది ఊహించుకొని మనం మాట్లాడుతుంటాం. వారు మీరు ఇప్పుడు అడిగిన ప్రశ్న, సినిమా ఇండస్ట్రీ వర్సెస్ పొలిటీషియన్స్, ఇలా ఏ పొలిటీషియన్స్ ఉన్నారండి? ఇందులో ఒక 100 మంది పొలిటీషియన్స్ ఉన్నారో చెప్పండి నాకు. కొండా సురేఖ ఒక్కరే కదా మరి అలాంటప్పుడు మంత్రి హోదాలో ఉన్నారు. కరెక్టే, ఆమెకు ఎవరైనా మద్దతుగా ఇంకొక్కరైనా వచ్చారా? ఒక్కరైనా? మీరు అడిగిన క్వశ్చన్ ఫిలిం ఇండస్ట్రీ వర్సెస్ పొలిటీషియన్స్ అన్నారు కదా, పొలిటీషియన్స్ ఎస్ కూడా పెట్టారు. ఎవరు వచ్చారు చెప్పండి నాకు కొండా సురేఖ మద్దతుగా? ఎంతమంది రాజకీయ నాయకులు కొండా సురేఖ మద్దతుగా నిలిచారు చెప్పండి? లేనిది మనం ఊహించకూడదండి దయచేసి. ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీకి కూడా వర్సెస్ ఏంటి? ఇప్పుడు మీరు అక్కినేని నాగార్జున ట్వీట్ చూడండి, ఎక్కడన్నా అక్కినేని నాగార్జున కొండా సురేఖ పైన పరుషంగా మాట్లాడిందా? ఎవరన్నా పరుషంగా మాట్లాడిందా? మరి వర్సెస్ ఎక్కడదండి?
వాళ్ళు డిఫెండ్ చేసుకుంటున్నారు, వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అది కూడా వర్సెస్ ఎట్లయితుందండి? ఇప్పుడు ఇదేదో కుస్తీ పోటీ కొండా సురేఖకు అక్కినే కుటుంబం జరిగినట్టు మనం ఊహించుకుంటే ఎట్లా? యాదృచ్ఛికం ఏంటో కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత హైడ్రా ఆపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత డ్యామేజ్ జరిగింది. ఫస్ట్ కన్వెన్షన్ నాగార్జునది, తర్వాత ఇప్పుడు కొండా సురేఖ్ కూడా రేవంత్ మంత్రివర్గంలో ఉన్నారు కాబట్టి మళ్ళీ అక్కినేని ఫ్యామిలీని టార్గెట్ చేశారు. దానికి ఏముందండి, ఇప్పుడు అట్లంటే పల్లన్ రాజు ఫామ్ హౌస్ కూడా కూల్చారు. అది ప్రతిదానికి మనం లింక్ చేస్తే దానికి దీనికి మనం అది న్యాయం ఎట్లా అవుతుంది? కానీ ఫండమెంటల్ పాయింట్, సినిమా ఇండస్ట్రీ ఎక్కడా పొలిటీషియన్స్ పైన యుద్ధానికి రాలే. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్, నాని వీళ్ళంతా యుద్ధానికి వచ్చారా ఎక్కడ? కొండా సురేఖ పైన వాళ్ళ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకాష్ రాజ్, మీరు ఎవ్వరు కూడా కొండా సురేఖ మీద పరుషంగా ఒక్క మాట మాట్లాడలే. ఇది పద్ధతి కాదమ్మా అన్నారు అంతే. అది కూడా మన వర్సెస్ ఎట్లయితుందండి? రైట్ సార్. ఇక ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ జనసురాజ్ పార్టీని స్టార్ట్ చేశారు సార్ బీహార్ ఎన్నికల్లో. సో చాలా కొన్ని హామీలు కూడా ఇచ్చారు. ప్రశాంత్ కిషోర్ ఫ్లోట్స్ పార్టీ ప్రామిసెస్ ల్యాండ్ రిఫార్మ్స్ అండ్ ఎండ్ ఆఫ్ లిక్కర్ బ్యాన్. Kishore aims to implement land reforms and end prohibition and improve education by redirecting funds from liquor taxes. సో ప్రశాంత్ కిషోర్ ఇప్పటికే బీహార్లో జేడీయూ వర్సెస్ ఆర్జేడీ నడుస్తున్న నేపథ్యంలో ఈ జనసురాజ్ పార్టీ ఎఫెక్ట్ ఎంతవరకు ఉండవచ్చు సార్ బీహార్లో? అది టూ ఎర్లీ టు టెల్. ఇలా పార్టీ పెడితే ఎఫెక్ట్ ఉంటుంది అంటే ఎల్కేజీ చదివేటోడికి ఐఐటీ ర్యాంక్ వస్తాను అడిగినట్టు ఉంటుంది. నెక్స్ట్ ఇయరే కదా సార్? నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్ ఆయన పెట్టిన పార్టీ ఇవ్వాలి కదా. ఇవాళ పెట్టిన పార్టీ మీద మనం అంత వేగ్గా అలాంటి వాడు మాట్లాడలేడండి, అంత వేగ్గా. కానీ ఇక్కడ మీకు కీలకమైన అంశం ఏంటి అంటే డైవర్ట్ ద ఫండ్స్ ఆఫ్ లిక్కర్ ట్యాక్స్ టు ఎడ్యుకేషన్. మరి ఆయన ఎగ్జాక్ట్గా ఏమన్నాడో చూడాలి, మీడియాలో వచ్చిందని కదా. సో లిక్కర్ ట్యాక్సెస్తోనే ఎడ్యుకేషన్ నడపంటే కొంపలు కూల్చి చదువు చెప్తా అంటే ఎట్లా? సో అఫ్కోర్స్ లిక్కర్ బ్యాన్ బీహార్లో ఇంప్లిమెంట్ సరిగా అవుతుందా లేదా ఒక ప్రశ్న. కానీ మద్యము మన సమాజంలో ఇదొక మద్యము అనే దాన్ని ఏం చేయాలి? మద్యపాన నిషేధము అని ప్రామిస్ చేసిన వాళ్ళు మనం చూసాం. అది ఎన్టీ రామారావు మద్యపాన నిషేధాన్ని ప్రామిస్ చేశాడు. అదే తెలుగుదేశం పార్టీ తర్వాత దాన్ని ఎత్తివేసిన ఉదాహరణలు చూశాం. తర్వాత మీకు జగన్మోహన్ రెడ్డి దశల వారీగా మద్యపాన నిషేధం అన్నాడు, కానీ ఎక్కడ అది అమలైన ఉదాహరణ లేదు. కల్తీ మద్యము, క్యాష్ పేమెంట్స్తో మద్యం అమ్మకాలు, అది మద్యం స్కామ్గా ఇవాళ చెప్పబడుతోంది, విచారణ జరుగుతుంది. అందువల్ల మద్యపాన నిషేధం పైన దేశవ్యాప్తంగా ఉన్న ఒపీనియన్ ఏంటంటే ఇది భారతదేశం మొత్తం పైన నిషేధించడం సాధ్యమవుతుంది కొంతమేరకైనా. కానీ భారతదేశం మొత్తం మీద నిషేధించినా కూడా కొంత స్మగ్లింగ్ అవుతుంది. ఎప్పుడు కూడా ఏ నిషేధమైనా స్మగ్లింగ్కి దారితీస్తుంది. అందువల్ల ఒక రాష్ట్రంలో మీరు దాన్ని నిషేధిస్తే అది ఆచరణలో మిలిటరీ పెట్టి రాష్ట్ర సరిహద్దుల్ని పకడ్బందీగా పెట్టి ప్రతి ఒక్కరి వాహనాన్ని జేబుల్ని తనిఖీ చేసి బాటిల్ దొరికితే 10 ఏళ్ళ జైలు శిక్ష చేస్తే కూడా కంట్రోల్ అవుతుందో చెప్పలేము. దాంతోపాటు మద్యపాన నిషేధం జరిగినప్పుడు ఏమవుతుంది అంటే ఎక్కడికక్కడికి కల్తీ మద్యం తయారవుతుంది. సో ఎందుకంటే మద్యం అందుబాటులో ఉండదు కనుక మనిషి తన అలవాటును తొందరగా మానుకోడు కనుక కల్తీ మద్యానికి అలవాటు పడడం, ఊర్లల్లో కల్తీ మద్యం తయారు కావడము, దీనివల్ల అనారోగ్యానికి పాలై మనుషులు చనిపోవడము, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. మనకంతర దేశంలో అనేక చోట్ల జరిగింది. ఇప్పుడు మద్యపాన నిషేధం ఉన్న గుజరాత్ లాంటి రాష్ట్రంలో కూడా ఈ ట్రాజడీ జరిగింది. సో అందువల్ల మద్యపాన నిషేధము విధిస్తే అది దాని ఇంటెండెడ్ ఆబ్జెక్ట్. ఇది ఎకనామిక్స్లో ఒక ప్రిన్సిపల్ ఉంటుంది, థియరీ ఆఫ్ అన్ఇంటెండెడ్ కాన్సిక్వెన్సెస్ అని. అంటే నువ్వు ఒక విధానాన్ని తీసుకొచ్చినప్పుడు ఆ విధాన లక్ష్యాలకు భిన్నమైన పర్యవసనాలు వస్తాయి. అందువల్ల ఈ మద్యపాన నిషేధంలో కూడా ఈ థియరీ ఆఫ్ అన్ఇంటెండెడ్ కాన్సిక్వెన్సెస్ ప్లే అవుతుంది. అంటే నువ్వు ఆశించింది ఒకటవుతుంది, అది జరుగుతున్న పర్యవసనాలు మరొకటి అవుతాయి. అందువల్ల మద్యపాన నిషేధ విధాన ఎఫికసీ పైన చాలా ప్రశ్నలు ఉన్నమాట నిజం. కానీ దట్ డజంట్ మీన్ మద్యాన్ని ఏరులై పాలించడం కాదు. సో ఇటు ఎక్స్ట్రీమ్ నుంచి అటు ఎక్స్ట్రీమ్ పోవడం కాదు. అందుకే మద్యాన్ని కంప్లీట్గా నిషేధిస్తా అంటే మద్యపాన నిషేధం అప్పుడు నా ఫ్రెండ్ ఒకడు మాట్లాడుతున్నాడు, అరే నీవైతే తాగవురా, నేను నా షుగర్ కేన్ జ్యూస్ తాగి కడుపులో ఈస్ట్ టాబ్లెట్ వేసుకుంటే
నా కడుపులోనే ఆల్కహాల్ ఉత్పత్తి అవుతుంది అన్నాడు. అప్పుడు ఏం చేస్తావు అన్నాడు. అంటే నీ కడుపులోనే ఆల్కహాల్ ప్రొడక్షన్ యూనిట్ పెట్టుకుంటా నేను అని. అంటే అది నిజంగా నాకు తెలియదు కెమికల్ ప్రాసెస్ అట్లా అవుతుందా కాదా, బట్ అయితే కావచ్చేమో. రేపు ఆ కెమికల్ రియాక్షన్ మీరు బయట నిషేధించారు, నా కడుపులో నేను ఆల్కహాల్ ప్రొడ్యూస్ చేసుకుంటా అంటే నా సావు నేను చస్తా అంటే ఎవడొద్దని చెప్తాడు. చావాలనుకున్నటువంటి 1,00,000 మార్గాలు ఉంటాయి కదా, చావద్దని చెప్తాను తప్ప దాన్ని ఆపడం అంత ఈజీ కాదు కదా. సో అందువల్ల వాడు ఆల్కహాల్ తాగి మద్యం తాగి వస్తానంటే, సో అందువల్ల ఇంకోటి కూడా మనకు అర్థం కావాల్సింది, మద్యం అలవాటు ఉన్న వాళ్ళందరినీ మన నేరస్తులుగాను వ్యసనపరులుగాను ఒక తప్పుడు భావనతో చూడకూడదు. చాలామంది అనేక కారణాల రీత్యా మద్యానికి అలవాటు అవుతారు, ఆ అలవాటు నుంచి బయటపడలేరు. అందువల్ల మద్యానికి అలవాటు పడిన వారిని పట్ల ఒక సానుభూతితో ప్రేమతో గౌరవంతో చూడాలి. మనం తాగుబోతులు జనరల్గా మనం వాళ్ళను సమాజం అంటూ ఉంటుంది, కానీ వారు ఏ కండిషన్స్లో దీనికి బానిసయ్యారు, ఈ వ్యసనానికి అలవాటు అయ్యారు, ఆ కండిషన్స్ను మనం ఎలా మార్చాలి, వాళ్ళను ఎలా రీహాబిలిటేట్ చేయాలి అనే ఒక మానవీయ దృక్పథం ఉండాలి తప్ప మద్యం తాగుతున్న ప్రతి ఒక్కరి పట్ల ఒక నేరపూరితమైన భావన ఉండాల్సిన అవసరం లేదు. అది కూడా మద్యము బాటిల్ వాసన కూడా చూడని వ్యక్తిగా మాట్లాడుతున్నాను. నాకు ఆ బ్రాండ్లో తెలియదు, వాసన కూడా చూడలే. కానీ మనము మనుషుల పట్ల గౌరవము ప్రేమతో వాళ్ళ మార్చుకునే ప్రయత్నం చేయాలి తప్ప అసహించుకోవడం కాదు కదా. సో అందువల్ల మద్యపాన నిషేధములో ఉన్న ఇబ్బందులు ఉన్నాయి. మరి అప్పుడు ఏం చేయాలి అన్నప్పుడు మద్య నియంత్రణ అంటే విపరీతంగా విశృంఖలంగా మద్యము అందుబాటులో ఉన్నప్పుడు మనిషి మోటివేట్ అవుతూ ఉంటాడు. ఇప్పుడు ఇంట్లో స్వీట్ చేస్తే ఎంతో కొంత డయాబెటిక్ పేషెంట్ కూడా మోటివేట్ అవుతాడు. చాలా కంట్రోల్ ఉండాలి, లేకపోతే ఒక్కరోజు తింటే అవుతుందా, నేను ఇవాళ తింటే కానీ రేపు తినా, లేదు మధ్యాహ్నం అన్నం మానేస్తా కావాలంటే అని మెల్లగా అది చెప్పి ఇది చెప్పి ముందు వద్దన్న భార్య తర్వాత భర్త బాధ చూసి ప్రేమతో ఇచ్చేస్తా స్వీట్. ఇది మన ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో జరిగే వ్యవహారం ఇది. అందువల్ల నీకు దానికి సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ ఇంట్లో స్వీట్ కనబడకపోతే ఇంట్లో స్వీట్ డైనింగ్ టేబుల్ మీద స్వీట్ ఉన్నప్పుడు తినాలని మోటివేట్ అవ్వడము, లేదు ఒక స్వీట్ షాప్కి వెళ్ళి స్వీట్ కొనుక్కోవడం, ఈ రెండింటి మధ్య చాలా తేడా ఉంటుంది. సో ఒక స్వీట్ షాప్కి వెళ్ళి స్వీట్ కొనుక్కోవాలనే లోపల ఈ మోటివేషన్ ఆగిపోతుంది, ఇన్స్టాంట్ మోటివేషన్ ఉంటుంది మనిషికి. అందువల్ల మద్యము విశృంఖలంగా వైడర్గా ఎక్కడ పడితే అక్కడ కనబడితే బెల్ట్ షాపులు పెట్టి ఏమవుతుందంటే ఈ ఇన్స్టాంట్ మోటివేషన్ పెరుగుతుంది. ఒక్కసారి నువ్వు దాన్ని రిస్ట్రిక్టెడ్ సప్లై చేసావనుకోండి, అందుబాటు రిస్ట్రిక్ట్ అయిందనుకోండి, దానివల్ల ఏమవుతుందంటే నీకు ఈ ఇన్స్టాంట్ మోటివేషన్ తగ్గి మద్యం తగ్గుతుంది. కానీ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు రాష్ట్రాలు డోర్ డెలివరీ కూడా మొదలు పెడుతున్నాయి. స్విగ్గీలో జొమాటోలో కూడా మద్యం ఇంటికే డెలివరీ అయ్యేలా, ఎందుకంటే ఆడవాళ్ళు వెళ్ళి మద్యం షాప్లో కొనలేకపోతున్నారు. గెస్ట్లు వచ్చిన తర్వాత కూరగాయలు వెంటనే అవసరం కనుక బ్లింకెట్లో జెప్టోలో పెట్టుకున్నట్లు గెస్ట్లు వస్తే వెంటనే తాగియాలి కనుక, వాళ్ళు వెళ్ళిపోయే ముందే బాటిల్ రావాలి కనుక జెప్టోలో బ్లింకెట్లో ఇన్స్టామార్ట్లో కూడా లిక్కర్ అందుబాటులో ఉండాలి. ఇలాంటి ఆలోచన సరళి పెరిగింది ప్రభుత్వాలకు. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది మద్యం తాగడం మంచిదా కాదా ఆరోగ్యానికి. నాకు తెలిసిన ఎవరైనా మద్యము బాగా అలవాటు ఉన్నవారు కూడా ఇది ఆరోగ్యానికి మంచిది, ఇది ఒక బలాన్ని ఇచ్చేటువంటిది, ప్రోటీన్స్ విటమిన్స్ పోషక విలువలు ఉండేది అని చెప్తారా? కొంతమంది ఆరోగ్యం చేస్తారు పరిమితంగా సేవిస్తే ఏం కాదని, కొంతమంది పరిమితంగా సేవిస్తే ఆరోగ్యానికి మంచిదని కూడా వాదించే వాళ్ళు ఉండవచ్చు, లేదని అంటలేను. కానీ మద్యము ఆరోగ్యానికి శ్రేయస్కరము అని ఏ డాక్టర్లు చెప్పలేదు, ఏ సైన్స్ చెప్పలేదు, మద్యానికి అలవాటు పడే ఏ వ్యక్తి కూడా చెప్పలేదు. మద్యమైనా పొగాకైనా ఆరోగ్యానికి హానికరం అని అందరికీ తెలుసు. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని మనకు స్టాట్యుటరీ వార్నింగ్గా ఉంటుంది. అయినా కూడా రకరకాల కారణాల రీత్యా ఒక బలహీనతకు మనిషి అలవాటు పడతాడు. దాని నుంచి బయటపడేయడానికి మార్గం ఏంటంటే మద్య నియంత్రణ. ఒక హెల్ప్ దెమ్, వాళ్ళ పట్ల ఒక వ్యతిరేక భావన కాదు, హెల్ప్ దెమ్ టు కమ్ అవుట్ ఆఫ్ దాట్, ప్రేమతో వారికి దాని నుంచి బయటపడే మార్గాలు ఆలోచించాలి. ఆ ఆలోచనలో ఒకటి ఏంటంటే విశృంఖలంగా కనిపించకూడదు. విశృంఖలంగా కనిపిస్తే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఏమంటాడు, దీని నుంచి వచ్చిన ఆదాయంతో నేను చదువు చెప్పిస్తా అంటే ఏం చదువు చెప్పిస్తావు? రాత్రి తాగుబోతొచ్చి తల్లిని కొడుతుంటే పిల్లవాడు ఏం చదువుకుంటాడు? సో పిల్లల భవిష్యత్తుకు మద్యంతో మెట్లు వేస్తావా? మరి ఆయన ఏమన్నాడు, ఏ కాంటెక్స్ట్లో అన్నాడో కానీ, అయితే అన్న కాంటెక్స్ట్ ఒకటి అయి ఉండొచ్చు కూడా. ఎందుకంటే ఇప్పుడు కూడా మద్యం తాగుతున్నారు బీహార్లో, కానీ
దాని మీద పన్నులు కడతలేరు. అంతే అక్రమంగా చట్టవిరుద్ధంగా మద్య అమ్మకాలు జరుగుతున్నాయి. కనీసం దాని మీద పన్నులు వేస్తే ఆ డబ్బుతో చదువు చెప్పొచ్చు అని అంటే అనొచ్చు కూడా, ఎందుకంటే నేను చూడలేదు కనుక. కానీ ఏదైనా దానికి మద్యానికి చదువుకు లింక్ చేయాల్సిన అవసరం లేదు. సో దానికి దీనికి లింక్ చేయాల్సిన అవసరం లేదు కదా. విద్యారంగానికి మద్యం వల్ల వచ్చే నిధులే అవసరం లేదు, చాలా నిధులు ఉంటాయి కదా. బీహార్కు ఒక మద్యం వల్ల నిధులు రావు కదా. సో మొదలు బీహార్లో ఇండస్ట్రీస్ పెట్టండి, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయండి, సంపద సృష్టించండి, దానివల్ల నిధులు అద్దన్న వస్తాయి. ఇంకా ఒక బ్యాక్వర్డ్ స్టేట్గా దాని నుంచి ఆడ అవినీతి కరప్షన్ తొలగించండి, చదువుకు నిధుల కొరత ఏమి ఉండదు, మద్యమే అవసరం లేదు. కానీ మద్య నియంత్రణ పైన మా వావిలాల గోపాలకృష్ణ యొక్క అద్భుతమైన మాట అంటాడు, మద్యము విశృంఖలంగా గుడి పక్కన, బడి పక్కన, ఇంటి పక్కన దొరకకుండా ప్రభుత్వం నియంత్రించాలి. కల్తీ మద్యము సమాజంలో రాకుండా ప్రభుత్వము, పౌర సమాజము నిఘాతో నియంత్రించాలి. ప్రజలు మద్యానికి అలవాటు పడకుండా ప్రజల్లో చైతన్యాన్ని కల్పించాలి అని చెప్తాడు. ఈ మూడు ఏకకాలంలో జరిగితేనే మద్యాన్ని నియంత్రించగలం. అన్ఫార్చునేట్లీ ప్రభుత్వాలు మద్యాన్ని ఒక ఆదాయ వనరుగా చూస్తున్నాయి గనక ఏమైనా అంటే మద్య నిషేధం సాధ్యం కాదన్న పేరిట మద్య నియంత్రణ కూడా వదిలేస్తున్నారు. మద్య నిషేధంలో ఉన్న ఇబ్బందులు ఉండవచ్చు, నేను చెప్పాను, కానీ మద్య నియంత్రణకు ఎలాంటి ఇబ్బందులు లేవు కదా. కానీ ప్రభుత్వానికి ఒక రెడీమేడ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్గా మారిపోయింది కనుక ప్రభుత్వాలు ఏమవుతుందంటే దాన్ని అలా వదిలేసి టోకెన్గా మద్య నిషేధ షాక్ ఒకటి ఉంటుంది, దానికో లిమిటెడ్ బడ్జెట్ ఇస్తారు, వాళ్ళు ఏదో క్యాంపెయిన్ చేసుకుంటే అక్కడక్కడ చేసుకుంటారు. సో అందువల్ల మనకు మద్యము సమాజము, మద్యము ఒక వ్యక్తి జీవితము ఏ రకమైన సంబంధం ఉంటుందో మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఈ రకమైన కన్ఫ్యూజన్ ఉండదు. సరిగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా యుద్ధ భయాన్ని పెంచుతున్నాయి సార్. ఇజ్రాయెల్ ప్రతీకారేచ్ఛతో రగిలిపోతోంది. ఏ క్షణమైనా ఇరాన్పై భీకర దాడులకు పాల్పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఇజ్రాయెల్కు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ కూడా మద్దతు తెలియజేశాయి సార్. సో ప్రతి దాడి ఏ రేంజ్లో ఉండవచ్చు? ఇజ్రాయెల్ చేసే ప్రతి దాడి అంటే ఈ ప్రతిదాడి బహుశా ఇప్పటి వరకు దీన్ని ఊహించడం కాదు, స్పెక్యులేషన్. ఆల్రెడీ ఇజ్రాయెల్కు చెందిన వివిధ స్థాయిల్లో ఉండే ప్రతినిధులు మాట్లాడుతున్నారు. ప్రైమ్ మినిస్టరే మాట్లాడాడు, మేము కోరుకున్న సమయంలో, కోరుకున్న రీతిలో, కోరుకున్న పద్ధతిలో, కోరుకున్న చోట మేము దీనికి ప్రతీకారం తీర్చుకుంటాం, ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని ప్రైమ్ మినిస్టరే ప్రకటించాడు. అందువల్ల ఇట్స్ నాట్ ఎన్ రియమ్ ఆఫ్ స్పెక్యులేషన్. అంటే మీరు ప్రతిసారి నాకెలా తెలుస్తుంది భవిష్యత్తు గురించి అని అంటారు అని అనవచ్చు కనుక. కానీ ఇక్కడ ఆల్రెడీ ఇజ్రాయెల్ ప్రతినిధుల ప్రకటనలు ఉన్నాయి, దేర్ నో నీడ్ టు స్పెక్యులేట్. సో ఏ స్థాయిలోనైనా గత హిస్టరీ కూడా తీసుకున్న ఇజ్రాయెల్ ఏనాడు ప్రతీకారం తీర్చుకోకుండా చేతులు ముడుకొని కూర్చోలేదు. ఇజ్రాయెల్ స్వభావమే కాదు, ఇప్పటి వరకు ఈ నియర్లీ 7 దశాబ్దాల ఇజ్రాయెల్ ఎగ్జిస్టెన్స్లో ఇజ్రాయెల్ తన చుట్టూ ఉన్న అరబ్ దేశాలందరితో యుద్ధం చేసింది, కొన్ని దేశాలతో శాంతి ఒప్పందాలు కూడా చేసుకున్నాయి, జోర్డాన్, ఈజిప్ట్ అని. సో ఇలా సిరియా, లెబనాన్, ఇలా అనేక దేశాలపైన ఇజ్రాయెల్ నిరంతరం యుద్ధం చేస్తూనే ఉంది. సో అందువల్ల ఈ ఇజ్రాయెల్కి ఏం కొత్త కాదు ఈ దాడులు చేయడము, యుద్ధాలు చేయడం అనేది. సో అందువల్ల ఇజ్రాయెల్ ఖచ్చితంగా అటాక్ చేస్తుంది, అందులో అనుమానం లేదు. అటాక్ ఏ రకంగా చేస్తుంది? ఇప్పుడు గతంలో సిరియా రాజధాని డమాస్కస్లో ఇరాన్ రాయబార కార్యాలయంపై జరిగిన దాడి ఇజ్రాయెల్ మాకు సంబంధం లేదన్నది ఇజ్రాయెలే చేసిందని ఇరాన్ ఆరోపించింది. సో ఆ దాడిలో ఇరాన్ జనరల్స్ మరణించాక ఇరాన్ ప్రతీకారం తీసుకుంటామని ప్రకటించి ఇజ్రాయెల్ పైన అనేక క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. అయితే అది వ్యూహాత్మకంగా ఇజ్రాయెల్కు తీవ్ర నష్టం కలిగించే రీతిలో ప్రయోగించడే కావు, ఎందుకంటే అందులో అన్నిటినీ ఇజ్రాయెల్ ఇంటర్సెప్ట్ చేసింది, ఇజ్రాయెల్ తిప్పికొట్టగలిగింది. అంటే అది అర్థమయ్యేది ఏంటంటే మనకు అది సింబాలిక్ మాత్రమే. ఇప్పుడు ఆ సింబాలిక్ దశ దాటి ఇజ్రాయెల్ డిఫెన్స్ స్ట్రక్చర్స్ను, ఇజ్రాయెల్ రక్షణ వలయాల్ని ఛేదిస్తూ ఇరాన్ అటాక్ చేసింది. కానీ ఇక్కడ కూడా మీరు గమనించండి, ఇరాన్ అటాక్లో ఎక్కడా పౌరుల టార్గెట్ లేదు. మీరు ఇజ్రాయెల్ గాజాలో జరిపిన దాడుల్లో ఇప్పటికి 40,000 మంది చనిపోయారు. నేనేమి ఇరాన్ సమర్థిస్తలేను, కానీ ఉన్న రియాలిటీని చెప్తున్నాను.
లెబనాన్ పైన జరిపిన దాడిలో కూడా 800 మంది చనిపోయారు ఇప్పటికీ. కానీ ఇప్పటి వరకు అయితే ఇప్పుడు ఇరాన్ అంతకుముందు హమాస్ జరిపిన దాడిలో అన్యాయంగా ఇజ్రాయెల్ పౌరులను చంపారు. ఇవాళ మొన్న ఇరాన్ జరిపిన దాడిలో ఒక్క ఇజ్రాయేలీ పౌరుడు చనిపోలే, ఒక పాలస్తీనా వలస కూలి చనిపోయాడు, ఒక్క చనిపోయారు పాలస్తీనా వలస కూలి. తర్వాత ఇంటర్నల్గా టెర్రరిస్ట్ మాస్ షూటింగ్లో 8 మంది చనిపోయారు, అది మాత్రం నిజం. ఇరాన్ జరిపిన అటాక్ ప్రధానంగా F-15 F-35 లాంటి యుద్ధ విమానాలు మోహరించి ఉన్న ఎయిర్ బేస్ను ఇరాన్ అటాక్ చేసింది. అలాగే ఇజ్రాయిల్ నిఘా సంస్థ అయిన మొసాద్ హెడ్ క్వార్టర్స్ను టార్గెట్ చేసింది. టెల్ అవీవ్, జెరూసలం వరకు కూడా ఇరాన్ క్షిపణులు వెళ్ళాయి. అంటే ఇరాన్ గతంలో చేసిన సింబాలిక్ అటాక్ను మించి ఇరాన్ డిఫెన్స్ సిస్టాన్ని ఛేదిస్తూ అటాక్ చేసింది. సో ఇప్పుడు ఇజ్రాయిల్ కూడా తర్వాత ఆ రోజు ఇరాన్ అటాక్ చేసినప్పుడు కూడా స్పందించింది. ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీ ఉన్న నగరం పైన అటాక్ చేసింది, కానీ ఎక్కడా నేరుగా న్యూక్లియర్ ఫెసిలిటీని టార్గెట్ చేయలే. అంటే బహుశా ఇజ్రాయెల్ కూడా ఆ రోజుల్లో సింబాలిక్గానే అటాక్ చేసింది, ఒక్క ఇరాన్ పౌరుడికి చావలేదు, ఏమీ కాలే. సో ఆ దశలో లాస్ట్ ఫేజ్లో ఎప్పుడైతే డమాస్కస్లో ఇజ్రాయెల్ చేసిన దాడిగా ఆరోపించబడుతున్న దాంట్లో ఇరాన్ జనరల్ చనిపోయాక ఇజ్రాయెల్ పరస్పరం దాడులు చేసుకున్నాయి, కానీ అది మోస్ట్లీ సింబాలిక్గా నడిచింది. ఇప్పుడు సింబాలిక్గా కాకుండా స్ట్రాటజిక్గా అటాక్ జరుగుతున్నాయి. అందువల్ల ఈసారి ఇజ్రాయెల్ భారీగా దాడి చేయవచ్చు అని అంటున్నారు. ఎలా చేస్తుంది అంటే ఇజ్రాయెల్ ప్రతినిధులు మాట్లాడుతున్న దాంట్లో చూస్తే ఒకటి ఇరాన్లో ఉన్న న్యూక్లియర్ ఫెసిలిటీని టార్గెట్ చేసే అవకాశం ఉంది అంటున్నారు. ఇదే చాలా ప్రమాదకరమైన పర్యవసనాలకు దారితీస్తుంది. ఇరాన్ అణుబాంబు తయారు చేయడం అనేది ఇజ్రాయెల్ భద్రతకే కాదు ప్రపంచ భద్రతకు ప్రమాదం గనక ఇరాన్ న్యూక్లియర్ క్యాపబిలిటీని నిర్వీర్యం చేసే రీతిలో దాడి చేస్తామని ఇజ్రాయెల్ మాట్లాడుతుంది. ఇందుకు కౌంటర్గా ఇరాన్లో మనం అణుబాంబు తయారు చేయాల్సిందే, ఇజ్రాయెల్కు అణుబాంబు చూపి బెదిరించాల్సిందే అని అక్కడ హార్డ్లైనర్స్ పెరిగారు. ఇక్కడ హార్డ్లైనర్స్తోమో ఇరాన్ను నార్మల్గా కొట్టవద్దు, ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ను టార్గెట్ చేస్తూ నిర్వీర్యం చేయాలి అని. ఇది మొదటిగా వచ్చే ఒక డేంజరస్ సిగ్నల్. రెండవ డేంజరస్ సిగ్నల్ ఏంటంటే ఇరాన్లో ఉన్న ప్రభుత్వాన్ని కూల్చాలి అని. దీన్నే రెజీమ్ చేంజ్ అంటారు. ఇప్పుడు అమెరికా ఇరాక్లో వెళ్ళి సద్దాం హుస్సేన్ని చంపేసింది, మీకు లిబియాలో వెళ్ళి గడాఫీని చంపేసింది. అప్పుడు బుష్ చెప్పింది ఏంటంటే ప్రజాస్వామ్యము మేము మా దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేస్తామన్నాడు. ఇప్పుడు ఇన్నేళ్ళైంది, 30 ఏళ్ళైంది యుద్ధం జరిగి. నా గుర్తు ఫస్ట్ గల్ఫ్ వారు నా మ్యారేజ్ ఎప్పుడు జరిగింది అంటే 1991లో. 33 ఇయర్స్ అయింది అమెరికా ఇరాక్పై యుద్ధం మొదలు చేసి. ఏమైంది ఇప్పుడు ఇరాక్లో ప్రజాస్వామ్యం ఉన్నదా? అమెరికా తరహా ఎన్నికలు జరుగుతున్నాయా? అంటే ఎంత అబద్ధమో దీన్ని బట్టి అర్థమవుతుంది కదా. మీరు ఇరాక్లో ఉన్న సద్దాం హుస్సేన్ను తొలగించి ప్రజాస్వామ్యం ఇస్తాం, అందుకే ఇరాకీ ప్రజలు మాకు పుష్పగుచ్చాలతో స్వాగతం చెప్తారు అని అమెరికన్ ప్రెసిడెంట్ జార్జ్ బుష్ ఆ రోజు ప్రకటన చేశారు. ఇన్ని దశాబ్దాల తర్వాత ఇరాక్లో ఇవాళ ప్రజాస్వామ్యాన్ని అమెరికా నెలకొల్పిందా? ఆఫ్ఘనిస్తాన్లో 20 ఏళ్ళు తాలిబాన్లను కూల్చి 20 ఏళ్ళ తర్వాత అమెరికా ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పిందా? మళ్ళీ అదే తాలిబాన్లకు అధికారం కట్టబెట్టి వెళ్ళిపోయింది. మీరు లిబియాలో గడాఫీని తొలగించారు, ఏం జరిగింది? లిబియాలో ఇప్పుడు ప్రజాస్వామ్యం ఉందా? సో అందువల్ల ఈ ప్రజాస్వామ్యము పేరిట తమకు వ్యతిరేక ప్రభుత్వాల్ని మార్చేస్తాం, వాళ్ళు ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలు కనుక మేము మార్చేస్తాం. ఇది ఇప్పుడు థియరీ, అమెరికా థియరీ, ఇజ్రాయెల్ చెప్తుంది. దీన్నే రెజీమ్ చేంజ్ అంటారు. అంటే ఇరాన్లో ఉన్న ఇస్లామిక్ ప్రభుత్వం, అయతుల్లా ఖమేనీ మత గురువుగా ఉన్నటువంటి ఇస్లామిక్ ప్రభుత్వము 80% ఇరాన్ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు కనుక ఆ ప్రభుత్వాన్ని మేము మార్చేస్తామంటున్నారు. ఆ ప్రభుత్వము మంచిదని నేను అంటలేను, ఖచ్చితంగా దుర్మార్గమైన నిరంకుశ మతఛాందస ప్రభుత్వం. కానీ ఆ ప్రభుత్వాన్ని విదేశీ శక్తులొచ్చి తొలగించాలని ప్రయత్నం చేస్తే ఏం జరుగుతుందంటే సమాజంలో ప్రజలు ఎమోషనల్గా ఆ ప్రభుత్వం వెనకాల ర్యాలీ అవుతారు. నిన్నటిదాకా బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయేలీ ప్రజల వ్యతిరేకతను చూశాడు. ఈ యుద్ధమే హమాస్ దాడే జరగకపోతే ఇప్పటికీ బెంజమిన్ నెతన్యాహు ప్రైమ్ మినిస్టర్గా ఉండేవాడే కాదు. పెద్ద ఎత్తున ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఆయన తిరుగుబాటు చేశారు. కానీ ఎప్పుడైతే ఇజ్రాయెల్ ఈ యుద్ధంలో చిక్కుకుందా,
ఇప్పుడు బెంజమిన్ నెతన్యాహు వెనకాల ప్రజలంతా సమీకృతమవుతున్నారు. అందువల్ల వారి ఆబ్జెక్టివ్ కూడా నెరవేరదు. ఇవాళ అన్పాపులర్గా ఉన్న ఒక నిరంకుశ ప్రభుత్వం కాస్త ప్రజల మద్దతు పొందుతుంది. అందువల్ల ఇరాన్లో ఏ ప్రభుత్వం ఉండాలి అని ఇరాన్ ప్రజలు నిర్ణయించుకోవాలి, మనం కాదు నిర్ణయించేది. పోనీ నిజంగానే ఇరాన్లో ఒక నిరంకుశ మతఛాందస ప్రభుత్వం ఉంది కనుక దాన్ని తొలగించడం ఒక సదుద్దేశంతో ఇజ్రాయిల్ వెళ్తోంది అంటే, మరి సౌదీ అరేబియాలో కూడా నిరంకుశ రాచరిక మతఛాందస ప్రభుత్వం ఉంది కదా. ఆ ప్రభుత్వాన్ని మార్చడానికి ఇజ్రాయిల్ ప్రయత్నం చేయదు, అమెరికా ప్రయత్నం చేయదు. ఆ మాటకైతే ఇజ్రాయిల్ ఇప్పుడు ఏం చెప్తుంది, మేము ఇరాన్పై జరిపే దాడిలో మాకు సౌదీ అరేబియా, ఇతర జోర్డాను, ఇతర అరబ్ దేశాల మోడరేట్ అరబ్ సున్నీ నేషన్స్ కూడా మేము కలుపుకొని వెళ్తామంటున్నారు. అంటే ఎంత ప్రమాదకరమైన వ్యూహమో చూడండి. ఇరాన్ షియా కంట్రీ కనుక షియా సున్నీ తగాదాల్ని కూడా మేము రెచ్చగొడతాం అనే రీతిలో మాట్లాడుతున్నారు. అలా మాటకొస్తే హిజ్బుల్లా షియా, మరి పాలస్తీనియల్ సున్నీ, మరి పాలస్తీనీల కోసం హిజ్బుల్లా ఫైట్ చేయడం లేదా? అందువల్ల అది షియా సున్నీ డివిజనే కాదు, ఎంటైర్ ముస్లిం సాలిడారిటీ కూడా దారి తీయచ్చు. సో అందువల్ల మీకు అంటే ప్రత్యర్థుల్లో ఉన్న డివిజన్స్ను వాడుకుందామని చూస్తే దాని పర్యవసనం ఎలా ఉంటుందో చెప్పలేము. అందువల్ల ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీని నిర్వీర్యం చేయడము, ఇరాన్లో రెజీమ్ చేంజ్ అంటే ప్రభుత్వాన్నే తొలగిస్తాము అనే రీతిలో ఇజ్రాయెల్ ప్రయత్నిస్తుంది. అది జరిగితే ఏమవుతుంది, ఇరాన్లో ప్రభుత్వాన్ని తొలగించి ప్రజలు ఎన్నుకునే ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా? ఇజ్రాయెల్ పప్పెట్ గవర్నమెంట్ ఏర్పాటు చేస్తారు. అప్పుడు ఆ ప్రజలు ఇంకెట్లా రియాక్ట్ అవుతారు? అందువల్ల ఈ రెండు రకాల వ్యూహాలు అయితే చాలా ప్రమాదకరమైనటువంటి వ్యూహాలు. అది ఏ రకమైన పర్యవసనాలకు దారి తీస్తుందో ఎవరము చెప్పలేం. ఎందుకంటే ఇప్పుడు తమ న్యూక్లియర్ ఫెసిలిటీని అటాక్ చేస్తుంటే ఇరాన్ చూస్తూ ఊరుకుంటుందా? మరి ఇరాన్ అంత ఇన్కాంపిటెంట్గా ఇంపార్టెంట్గా ఉంటుందా అనేది క్వశ్చన్. అలాగే ఇరాన్లో ప్రభుత్వాన్నే మార్చాలనుకున్నప్పుడు వారు ఏ ఎక్స్ట్రీమ్ స్టెప్కైనా ఇరాన్ వెళ్ళే ప్రమాదం కూడా ఉంటుంది కదా. అందువల్ల చాలా డేంజరస్ కాన్సిక్వెన్సెస్కి అయితే దారి తీసే వాతావరణం కనపడుతుంది. ఇక పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, దాని ప్రభావం భారత్ మీద ఏ రకంగా ఉంటుంది అనే దాని మీద నిన్న ఆల్రెడీ మీరు మాట్లాడారు. నిజంగా భారత్ ఆందోళన చెందాల్సిన అవసరం ఉందా? భారత్పై ప్రభావం తీవ్రంగా ఉంటుందా? చాలా తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనకు అక్కడ గల్ఫ్ ప్రాంతంలో 90 లక్షల మంది భారతీయులు పనిచేస్తున్నారు. సో సహజంగా మన వాళ్ళు ఇప్పుడు పనిచేస్తున్న చోట ఉద్రిక్తత ఉంటే మన వాళ్ళు ఎఫెక్ట్ అవుతారా లేదా? వాళ్ళందరూ భారతదేశానికి ఫారిన్ రెమిటెన్సెస్ అంటారు, అంటే తాము అక్కడ సేవ్ చేసుకున్న డబ్బును మనకు దేశానికి పంపిస్తుంటారు. మీరు అమెరికాలో ఉండే ఎన్ఆర్ఐలు అయినా కాస్త అక్కడే పెట్టుబడి పెట్టి అక్కడే భూమి కొనడమో ఆడే ఆ బిజినెస్ చేయడమో చేస్తారేమో, కానీ గల్ఫ్లో ఉండేటువంటి భారతీయ కార్మికులకు అవకాశం ఉండదు. వాళ్ళు ఇప్పుడు సౌదీ అరేబియాలో ల్యాండ్ కొనలేరు, సౌదీ అరేబియాలో వ్యాపారం చేయరు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి వచ్చే ఆదాయం కూడా అంత ఎక్కువ ఉండదు. ఇప్పుడు మీకు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అమెరికాలో ఎన్ఆర్ఐలు సంపాదించి ఆడొక ల్యాండ్ కొనేంత స్థాయిలో సౌదీ అరేబియాలో ఉండే ఫిట్టర్లు, టర్నర్లు, ఎలక్ట్రీషియన్లు, డ్రైవర్లు కొనలేరు. అందువల్ల వాళ్ళు అనివార్యంగా ఇంటికే పంపిస్తారు. ఇప్పుడు కేరళ లాంటి రాష్ట్రానికైతే ఈ ఫారిన్ రెమిటెన్సెసే కేరళ ఎకానమీకి ఒక కీలకమైన కంట్రిబ్యూటర్. సో అందువల్ల కొన్ని లక్షల మంది ఇప్పుడు కేరళ వాళ్ళు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఉన్నారు, ఇతర ప్రాంతాల్లో ఉన్నారు. సో అందువల్ల ఇది మన అక్కడ పనిచేసే ప్రవాస భారతీయుల పైన ప్రభావం చూపుతుంది. వాళ్ళను మళ్ళీ ఇండియాకు రిటర్న్ వస్తే ఇక్కడ మళ్ళీ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం కూడా అంత సులభం కాదు అన్ని లక్షల మందికి, ఇప్పటికే మన దేశంలో ఉన్న నిరుద్యోగం రీత్యా. అందువల్ల మొదటి ఎఫెక్టు 90 లక్షల మంది భారతీయ కార్మికుల పైన ఉంటుంది. రెండవది, మనం అక్కడ కొన్ని కూటములు నిర్మించుకుంటున్నాం. ఇప్పుడు ఉదాహరణకు ఇండియా, ఇజ్రాయిల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఎస్ఏ, I2U2 అని ఒక కూటమి, దాన్ని మిడిల్ ఈస్ట్ క్వాడ్ అని కూడా పిలుస్తున్నారు. చైనాకు వ్యతిరేకంగా మీరు అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాతో కలిసి మన దేశం క్వాడ్లో ఇక్కడ మెంబర్గా ఉన్నాం. సో అక్కడ కూడా మిడిల్ ఈస్ట్ క్వాడ్గా ఈ 4 దేశాలు I2U2 అంటారు, ఇండియా, ఇజ్రాయిల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఎస్ఏ. సో ఇప్పుడు ఆ I2U2 పైన ఇది ప్రభావం చూపుతుంది. మూడవది, ఇటీవల కూడా G20 సమావేశాల్లో కూడా నేనేం చేశాను, మీకు మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్ అని. సో ఈ ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్ను నియమిస్తున్నాం. ఇది ఇటలీ వరకు కూడా,
అంటే ఇజ్రాయెల్ ద్వారా ఈ అరబ్ ప్రాంతాల సౌదీ అరేబియా ద్వారా ప్రయాణిస్తూ మధ్యధరా సముద్రం మెడిటరేనియన్ సీ ద్వారా ప్రయాణిస్తూ ఇటలీ దాకా ఒక ట్రేడ్ రూట్స్ మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్ను నియమించాలనేది ఒక ప్రతిపాదన. అంటే చైనా తన ఇన్ఫ్లుయెన్స్ పెంచుకోవడానికి బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అని వారు ప్రాచీన వాణిజ్య రూట్ను రివైవ్ చేస్తూ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ తీసుకున్నారు. అది మనకున్న కొన్ని అభ్యంతరాల రీత్యా మనం అందులో భాగస్వామి కాదు. అందువల్ల ఒక రకంగా ఆ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్కు ప్రత్యామ్నాయంగా ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్ను మనం నియమిస్తున్నాం. ఇప్పుడు ఆటోమేటిక్గా ఈ మిడిల్ ఈస్ట్ గందరగోళంలో ఉంటే ఆ ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్ కూడా డిస్టర్బ్ అవుతుంది. నాలుగవది మనకిక్కడ పాకిస్తాన్, భారతదేశానికి పాకిస్తాన్కు మధ్య ఉన్న విభేదాలు. సో ఒక్కసారి ఈ అరబ్ సెంటిమెంటు ముస్లిం సాలిడారిటీ పెరిగితే పాకిస్తాన్ ఇన్ఫ్లుయెన్స్ కూడా పెరిగే ప్రమాదం ఉంటుంది. ఇప్పటికే పాకిస్తాన్, మలేషియా, ఇండోనేషియా, ఇరాన్, తుర్కీయే వీళ్ళని కలుపుకొని ఒక ప్రత్యామ్నాయ ఇస్లామిక్ కూటమిగా ఏర్పడాలనే ప్రయత్నం చేస్తుంది. సో మనకు సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇలాంటి ప్రముఖ అరబ్ దేశాలతో మనకు సంబంధాలు ఉన్నాయి. అమెరికాతో ఫ్రెండ్లీగా ఉండే కంట్రీస్తో మనకు మంచి రిలేషన్స్ ఉన్నాయి. కానీ అనివార్యంగా ముస్లిం సాలిడారిటీ అంటే ఇరాన్పై దాడి ఇజ్రాయెల్ కనుక జరిపినప్పుడు ముస్లిం సాలిడారిటీ అనేది పెరిగితే ఆ ముస్లిం సాలిడారిటీని తనకు అనుకూలంగా పాకిస్తాన్ వాడుకుంటుంది. ఎందుకంటే గతంలో ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ కశ్మీర్ ఇష్యూని లేవనెత్తిన ఉదాహరణలు ఉన్నాయి. తుర్కీ ప్రెసిడెంట్ మీకు ఎర్డోగాన్ ప్రతిసారి యునైటెడ్ నేషన్స్లో ఇచ్చే స్పీచ్లో కశ్మీర్ లేవనెత్తాడు. ఈసారి మాత్రమే ఆయన కశ్మీర్ లేవనెత్తకుండా గాజా పైనే కాన్సన్ట్రేట్ చేశాడు. అందువల్ల పాకిస్తాన్ ఈ ఏరియాలో, ఈ ప్రాంతంలో పాకిస్తాన్ ఇన్ఫ్లుయెన్స్ పెరగటానికి ఈ గ్లోబల్ ముస్లిం సాలిడారిటీ అనేది ఉపయోగపడుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా కశ్మీర్ అంశం పైన కూడా పాకిస్తాన్ ఈ గ్లోబల్ ముస్లిం సాలిడారిటీని వాడుకునే ప్రమాదం ఉన్నది. నాలుగవది. ఐదవది, ఈ ప్రాంతంలో ఇప్పటికే చైనా ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతోంది. మన నైబర్హుడ్లో చైనా ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతోంది. నేపాల్, శ్రీలంక, మాల్దీవ్స్ ఇలా వివిధ దేశాల్లో చైనా అనుకూల ప్రభుత్వాలు ఉన్నాయి. ఆల్రెడీ పాకిస్తాన్కు చైనాకు నెక్సెస్ ఉంది. ఆఫ్ఘనిస్తాన్ పరిణామాల్లో కూడా మనకన్నా ఎక్కువ క్రియాశీలకంగా చైనా పాత్ర ఉంది. ఆల్రెడీ అమెరికా మిత్ర దేశమైన సౌదీ అరేబియాకు, అమెరికా శత్రు దేశమైన ఇరాన్కు మధ్య బీజింగ్లో చైనా ఆధ్వర్యంలో ఇటీవల ఒప్పందం కుదిరింది. అంటే చైనా ఈజ్ ప్లేయింగ్ ద రోల్. ఇంతవరకు గల్ఫ్లో ఏ ఒప్పందం కూడా అమెరికా లేకుండా జరగలే. అది క్యాంప్ డేవిడ్ అగ్రిమెంట్ కానీ, అబ్రహాం అకార్డ్ కానీ అమెరికా మిత్ర దేశమైన సౌదీ అరేబియాకు, అమెరికా శత్రు దేశమైన ఇరాన్కు మధ్య చైనా సంధి కుదుర్చగలిగింది. అంటే చైనా ఇన్ఫ్లుయెన్స్ ఎలా పెరుగుతుంది ఈ ప్రాంతంలో అనటానికి ఇది ఒక ఉదాహరణ. ఎప్పుడైతే ఇజ్రాయెల్కు మద్దతుగా అమెరికా రంగంలో దిగుతుందో, ఇరాన్కు మద్దతుగా రష్యా, చైనా ప్రత్యక్షంగానో పరోక్షంగానో దిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చబహార్ పోర్ట్ ఉంది, ఆడ మన భారతదేశం వెనక్కు తగ్గితే అమెరికా ఆంక్షల వల్ల ఆ ప్లేస్లో చైనా ఎంటర్ అయింది. అందువల్ల చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ ఈ రీజన్లో ఎక్స్పాండ్ కావడం అనేది భారతదేశ డిప్లొమసీకి, భారతదేశ విదేశాంగ విధానానికి నష్టం. ఆరవది, టఫ్ స్ట్రాటజిక్ చాయిసెస్ వస్తుంది. అంటే మనం వ్యూహాత్మకంగా ఏం చేయాలి. ఇప్పుడు మన రష్యా ఉక్రెయిన్ వారప్పుడు మనం ఎదుర్కొన్నాం ఈ సమస్యను. రష్యాకు మద్దతు ఇవ్వాలా, ఉక్రెయిన్కు మద్దతు ఇవ్వాలా? మనకు రష్యాతో హిస్టారికల్గా డిఫెన్స్ రిలేషన్స్ ఉన్నాయి, ఇతరత్ర సంబంధాలు ఉన్నాయి. రష్యా వాళ్ళు చీప్ ఆయిల్ ఇస్తామన్నారు యుద్ధ సమయంలో. ఉక్రెయిన్కు మద్దతుగా ఉన్న అమెరికాతో, వెస్ట్తో మనకు మంచి సంబంధాలు ఉన్నాయి. అందువల్ల ఒక టఫ్ స్ట్రాటజిక్ చాయిస్ను మనం ఎదుర్కోవాల్సి వచ్చింది ఆ రష్యా ఉక్రెయిన్. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. మనకు ఇజ్రాయిల్తో ప్రత్యేకంగా మోడీ ప్రభుత్వం వచ్చాక సంబంధాలు పెరిగాయి. అలాగే మనకు పాలస్తీనా కాజ్కు మనం హిస్టారికల్గా నిలబడ్డాం. ఇరాన్తో కూడా మనకు హిస్టారికల్ రిలేషన్స్ ఉన్నాయి. సో ఒక్కసారి ఇజ్రాయిల్ ఇరాన్ వార్ అయితే మోడరేట్ ముస్లిం కంట్రీస్ అయిన సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇది మోడరేట్గా చెప్పబడతాయి. కానీ సౌదీ అరేబియా కూడా ఒక ఫండమెంటలిస్ట్ కంట్రీ. ఇవి రేపు ఎటువైపు ఉంటాయి అనేది కూడా మనం చెప్పలేం. అందువల్ల ఇజ్రాయిల్కు వ్యతిరేకంగా అరబ్ పోలరైజేషన్ జరిగితే
భారతదేశానికి వెరీ డిఫికల్ట్ స్ట్రాటజిక్ చాయిస్గా మారిపోతుంది. అది మనకు వచ్చేటువంటి 6వ సమస్య. 7వ సమస్య ఏంటంటే నేను నిన్న కూడా చెప్పాను, చబహర్ పోర్ట్. ఇది మనకు చాలా కీలకమైన పోర్ట్. ఇరాన్లో ఉన్న ఈ చబహర్ పోర్టు డెవలప్మెంట్కు ఇండియా ఇన్వాల్వ్ అయింది. కానీ అమెరికా ఆంక్షల వల్ల మధ్యలో వెనక్కు తగ్గి చైనా ఎంటర్ అవుతున్న చూసి ఇటీవల భారతదేశం కూడా మళ్ళీ చబహర్ పోర్టు రివైవ్ చేసింది. ఈ చబహర్ పోర్ట్ ఏంటంటే మాజీ సోవియట్ రిపబ్లిక్స్ అయిన సెంట్రల్ ఏషియా రిపబ్లిక్స్కు లింక్. తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ ఇలాంటి అనేక రిపబ్లిక్స్. ఈ సెంట్రల్ ఏషియాలో హైడ్రోకార్బన్ నిక్షేపాలు ఉన్నాయి, పెట్రోల్, డీజిల్. హిస్టారికల్గా కూడా ఇండియా సోవియట్ యూనియన్ సంబంధాల వల్ల ఈ దేశాలతో మనకు మంచి సంబంధాలు కూడా ఉన్నాయి. కానీ అన్ఫార్చునేట్లీ మనం అక్కడికి వెళ్ళాలంటే త్రూ పాకిస్తాన్ వెళ్ళాలి. అందుకే గతంలో చాలా ప్రయత్నాలు జరిగాయి. తుర్క్మెనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇండియా పైప్ లైన్ టపీ అని, దాని ఇరాన్, పాకిస్తాన్, ఇండియా పైప్ లైన్ అని. కానీ పాకిస్తాన్ ద్వారా గ్యాస్ పైప్ లైన్ కనుక వెళ్ళడం చాలా రిస్క్తో కూడుకున్నది. ఎందుకంటే ఏ టైం అయినా తీవ్రవాద అటాక్ జరగచ్చు కూడా, పాకిస్తాన్ బ్లాక్మెయిల్ చేయొచ్చు. అందువల్ల పాకిస్తాన్ను బైపాస్ చేసి సెంట్రల్ ఏషియాకు ఒక ట్రేడ్ రూట్ కొరకు మన ప్రయత్నం. పాకిస్తాన్, ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్ కూడా బైపాస్ చేసి, అందులో కీలకమైంది ఇరాన్ చబహర్ పోర్ట్. అందువల్ల ఇప్పుడు భారతదేశము ఇరాన్ ఘర్షణ పడుతుంటే మనం అటువైపు అమెరికా ఆంక్షలు ఉంటాయి ఇరాన్ పైన, ఇటు ఇరాన్ నుంచి ప్రెషర్ పెరుగుతుంది, మాకు మద్దతు ఇస్తేనే చబహర్ పోర్ట్లో మీరు పనిచేసుకోవాలని. సో అందువల్ల చబహర్ పోర్ట్ ఒక సమస్య వస్తుంది. 8వది ఏంటంటే మనకు ఈ ప్రాంతం అంతా కూడా ఫండమెంటలిజం పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇజ్రాయెల్ అటాక్ జరిగితే ఈ అటాక్స్ నుంచి మత ఛాందసవాదులు లాభపడే ప్రమాదం ఉంటుంది. మనకు అల్ఖైదా పైన అటాక్ జరిగితే ఏం జరిగింది? ఐసిస్ లాంటి ప్రమాదకరమైన మరింత విషపూరితమైన సంస్థలు పుట్టుకొచ్చాయి. పిఎల్ఓను ఇజ్రాయెల్ లెబనాన్ నుంచి తునీషియాకు తరిమి కొడితే ఇజ్రాయెల్ను ఎదుర్కోగలిగే సామర్థ్యం ఉన్న పాఠం ఉన్న హిజ్బుల్లా పుట్టింది మీకు సౌత్ లెబనాన్లో. అందువల్ల ఎప్పుడైతే ఇలాంటి ఘర్షణ జరుగుతుందో ఫండమెంటలిస్ట్ ఫోర్సెస్ తమకు అనుకూలంగా ఉపయోగించుకునే ప్రమాదం ఉంటుంది. ఇటీవల బంగ్లాదేశ్ పరిణామాలు మనం చూసాం. బంగ్లాదేశ్లో షేక్ హసీనా నిరంకుశ పాలన పైన, కరప్ట్ పాలన పైన ప్రజలు తీవ్రమైన అసంతృప్తిని తిరుగుబాటు చేసుకుంటే అక్కడ జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్ లాంటి ఫండమెంటలిస్ట్ ఫోర్సెస్ బలపడ్డాయి. సో అందువల్ల ఈ వార్ వల్ల ఫండమెంటలిస్ట్ ఫోర్సెస్ బలపడితే అది ఆటోమేటిక్గా మనకు నష్టం. ఇక 9వది ఆయిల్. నేను నిన్న కూడా చెప్పాను, మన మొత్తం ముడి చమురు అవసరాల్లో 85% దిగుమతి చేసుకుంటాం. అందులో 2/3 గల్ఫ్ నుంచే దిగుమతి చేసుకుంటాం. సో ఒక్కసారి ఇక్కడ ఆయిల్ ప్రొడక్షన్ డిస్రప్ట్ అయినా, లేదా అప్పుడు స్టేట్ ఆఫ్ హర్మూజ్ అంటారు, అంటే ఇరాన్ పక్కనున్న జలసంధి. ఇప్పటికే హూతీ తిరుగుబాటుదారులు రెడ్ సీని టార్గెట్ చేస్తూ మర్కంటైల్ వర్తక నౌకలపైన దాడులు చేస్తున్నారు. ఈ స్టేట్ ఆఫ్ హర్మూజ్ నుంచి 25% గ్యాస్ ప్రవహిస్తుంది, 20% పెట్రోల్ ముడి చమురు కూడా ఇక్కడ నుంచే రవాణా అవుతుంది. సో ఇప్పుడు స్టేట్ ఆఫ్ హర్మూజ్ టార్గెట్ అయినా, లేదా ఆయిల్ ప్రొడక్షన్ టార్గెట్ అయినా చాలా ప్రమాదకరం. గతంలో హూతీ తిరుగుబాటుదారులు యమన్ నుంచి సౌదీ అరేబియాలోని సౌదీ అరామ్కో అనే యొక్క లార్జెస్ట్ ఆయిల్ ప్రొడ్యూసర్ అటాక్ చేస్తే సౌదీ అరేబియా 50% ఆఫ్ ఆయిల్ ప్రొడక్షన్ దెబ్బతిన్నది. అందువల్ల ఈ పరిణామాల వల్ల ఆయిల్ డిస్రప్ట్ అయితే మన అష్యూర్డ్ ఆయిల్ సప్లై దెబ్బతిన్న ఇబ్బంది అవుతుంది. ఆయిల్ ప్రైసెస్ గణనీయంగా పెరిగే ప్రమాదం కూడా ఉంది. అది కూడా ఇండియన్ ఎకానమీ పైన ప్రభావం. 10వది, ఇది శృతి మించి ఇప్పటికే రీజనల్ వార్గా మారుతోంది. రేపు అమెరికా ఇజ్రాయెల్కు మద్దతుగా నేరుగా ప్రత్యక్షంగా దిగుతోంది. ఇరాన్కు మద్దతుగా రష్యా, చైనాలు దిగి ఇది మరింత విస్తృతమైన వార్గా రూపాంతరం చెందిన వరల్డ్ ఎకానమీ దెబ్బతింటుంది. ఈవెన్ ఈ రీజనల్ వార్ అయినా వరల్డ్ ఎకానమీ దెబ్బతిన్నప్పుడు వరల్డ్ డిమాండ్ తగ్గి మన ఎక్స్పోర్ట్ దెబ్బతింటాయి. ఇప్పటికే మన ఎగుమతులు బాగా బలహీనంగా ఉన్నాయి, ఎందుకంటే ఇంకా పూర్తిగా వరల్డ్ ఎకానమీ రికవర్ కాలేదు. ఇప్పుడు వరల్డ్ ఎకానమీ పైన కూడా ఇది ప్రభావం చూపుతుంది. అందువల్ల భారతదేశం ఖచ్చితంగా ఆందోళన ఎందుకు చెందుతుందంటే, ఇలా 10 రకాల పద్ధతుల్లో ఇండియా పైన ఈ మిడిల్ ఈస్ట్ క్రైసిస్ అంటే మధ్యప్రాచ్యగా పిలువబడే ఈ సంక్షోభము భారతదేశ ఎకనామిక్ ఇంట్రెస్టు, ఫారిన్ పాలసీ ఇంట్రెస్ట్లపై ఖచ్చితంగా నెగిటివ్ ఇంపాక్ట్ చూపుతుంది కనుకనే ఆందోళన.
అంటే ఇది పూర్తి స్థాయి యుద్ధంగా మారే అవకాశం ఉందా? ఐ మీన్ మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశం కనిపిస్తుందా? ట్రంప్ కూడా అదే వ్యాఖ్యలు చేశారు సార్. ట్రంప్ వ్యాఖ్యలు చేసడానికి కారణం ఏంటంటే బైడెన్ ఫెయిల్ అయ్యాడని చెప్పడానికి. అది ఎలక్షన్ స్టంట్. కానీ ఇది ఒక ఫ్యాషన్. ఇప్పుడు మీడియాలో మీరు అడగడం తప్పని అంటలేను. మీడియా అంతటా కూడా ఇది మూడవ ప్రపంచ యుద్ధాన్ని దారితీస్తుందా? సో నాకు అర్థం కాదు ఏంటంటే ఇదేమన్నా సినిమా స్పెక్యులేషనా? మీకు దేవరా హిట్ అవుతుందా? ఐపీఎల్లో గెలుస్తారా? ఇది మూడో ప్రపంచ యుద్ధం అనేది అట్లా స్పెక్యులేట్ చేసే అంశం కాదు. అసలు మూడో ప్రపంచ యుద్ధం ఏ కాంటెక్స్ట్లో జరిగింది? ఇప్పుడు సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఎన్ని యుద్ధాలు జరిగాయి మనకు? రష్యా యుక్రెయిన్ వార్ స్టార్ట్ అయినప్పటి నుంచి మాటింటాను. రష్యా యుక్రెయిన్ వార్ వల్ల మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుంది. మీరు వెనక్కి వెళ్ళి చూడండి, గూగుల్లో కొట్టండి రష్యా యుక్రెయిన్ వార్ అండ్ థర్డ్ వరల్డ్ వార్ అంటే వస్తుంది. అప్పుడు కూడా ఇదే చర్చ, ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా అని క్వశ్చన్ మార్కులు పెట్టి వార్తలు రాసాం మనం. సో మరి జరిగిందా? ఇప్పటి వరకు ఉక్రెయిన్కు మద్దతుగా ప్రత్యక్షంగా దిగమంటే అమెరికా ఇప్పటివరకు దిగలే. ఉదాహరణకు మీకు ప్రెసిడెంట్ జెలెన్స్కీ మాకు నాటో మెంబర్షిప్ ఇమీడియట్గా ఇవ్వండి అని అడిగాడు. ఎందుకు అడిగాడు? నాటో సభ్యత్వం వస్తే ఏమవుతుందంటే, ఒక నాటో రూల్ ఏంటంటే ఒక సభ్య దేశం పైన అటాక్ చేస్తే మిగతా సభ్య దేశాలు తమపైనే అటాక్ చేసినట్టుగా భావిస్తాయి. సో అందుకొరకు ఉక్రెయిన్ అర్జెంటుగా నాటో సభ్యత్వం అనేది ఇవ్వలేదు. రెండు, ఉక్రెయిన్ స్కైస్ పైన నో ఫ్లై జోన్ ప్రకటించండి అని అడిగారు. ఎందుకంటే రష్యన్ యుద్ధ విమానాలు వచ్చి ఉక్రెయిన్లో బాంబింగ్ చేయకుండా అమెరికా అధ్యక్షుడు బైడెన్ స్పష్టంగా చెప్పాడు, మేము నో ఫ్లై జోన్ విధిస్తే రష్యా యుద్ధ విమానాలతో మేము నాటో యుద్ధ విమానాలు ప్రత్యక్షంగా పోరాడాలి. వీఆర్ నాట్ రెడీ టు బి డ్రాగ్డ్ ఇన్ టు దిస్ వార్ అని రెండో కోరికను కూడా చేశారు. మూడవది, మాకు చాలా శక్తివంతమైన ఆయుధాలు ఇవ్వండి, డీప్ ఇన్ టు ద రష్యా, మా బార్డర్లోనే కాదు రష్యా మధ్యలోకి వెళ్ళి కూడా కొడతామన్నారు. కానీ అమెరికా ఒప్పుకోలే. అమెరికా నాటో మీకు యుద్ధ ట్యాంకులు ఇట్లాంటి లాంగ్ రేంజ్ మిసైల్స్ ఉక్రెయిన్కి ఇచ్చి ఒక కండిషన్ పెట్టింది, వీటిని మీరు రష్యా పైన అటాక్ వాడకూడదు, డీప్ ఇన్ టు ద రష్యా, మీరు కేవలము వీటిని మీ డిఫెన్స్కు మాత్రమే వాడాలి అని, రక్షణకు స్వయం రక్షణకు మాత్రమే వాడాలని కండిషన్ పెట్టింది. అందుకే మీరు గమనించండి, ఇప్పటివరకు ఉక్రెయిన్ ఒక లాంగ్ రేంజ్ మిసైల్ మాస్కో పైన ప్రయోగించిందా? మీరు కురుస్క్ ప్రాంతంలో, డాంబాస్ ప్రాంతంలో కొంత సరిహద్దులోకి చొచ్చుకుపోయింది ఇవే యుద్ధ ట్యాంకులు వాడి. వాస్తవంగా అది కూడా అమెరికా ఒప్పుకోలే కండిషన్ ఇది. అంటే మీకు ఉక్రెయిన్ విషయంలోనే ఇప్పుడు నేను మీకు మూడు కారణాలు చెప్పాను ఎలా అమెరికా రష్యాతో ప్రత్యక్ష వారును అవాయిడ్ చేస్తుందని. ఇక ఇక్కడ మిడిల్ ఈస్ట్లో కూడా బైడెన్ మొదటి నుంచి అమెరికా చెప్తోంది, మీరు ఇజ్రాయెల్ గాజా సీజ్ ఫైర్ కాల్పుల విరమణ జరగాలి అని చెప్పి జోర్డాన్, ఈజిప్ట్, ఖతార్లు ప్రయత్నాలు కూడా చేశాయి. అసలు ఇస్మాయిల్ హనియే గనక హత్య కాకపోతే అదొక రూపుదిద్దుకునేది. కానీ బెంజమిన్ నెతన్యాహుకి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదంటే, ఒక్కసారి సీజ్ ఫైర్ అగ్రిమెంట్ కుదిరితే యుద్ధం ఆగిపోతే బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వం పడిపోతుంది. మీరు చూడండి, ఇవాళ కాదు రేపైనా యుద్ధం ఆగాల్సింది. యుద్ధం ఆగిన వితిన్ డేస్ బెంజమిన్ నెతన్యాహు అధికారంలో ఉండడు, ఇమీడియట్గా ప్రభుత్వం పడిపోతుంది. అందుకొరకు తన ప్రభుత్వం తన అధికారం ఉండాలంటే ఈ యుద్ధం ఏదో రూపంలో కంటిన్యూ అవుతూనే ఉండాలి. అది బెంజమిన్ నెతన్యాహు రాజకీయ వ్యూహం. అందులో ఈ అమెరికా ఎలక్షన్స్ ఉన్నాయి కనుక ఈ సమయంలో తాను ఏం చేసినా అమెరికా పట్టించుకునే అవకాశం లేదని అమెరికా పదే హిజ్బుల్లాతో కూడా సీజ్ ఫైర్ కాల్పుల విరమణ జరపండి అన్నారు. మరి అమెరికా కూడా ఇక్కడేం యుద్ధం జరగాలని కోరుకోవడం లేదు. అందులో ఇరాన్తో ప్రత్యక్ష వారు అమెరికా కూడా కోరుకోవడం లేదు. ఈవెన్ అమెరికా ఇజ్రాయెల్కు మద్దతుగా అమెరికా ఏం చేసింది, ఈ మధ్య కూడా ఇప్పుడు ఇరాన్ మిసైల్ ప్రయోగిస్తే ఆ ప్రాంతంలో ఉన్న అమెరికన్ వార్షిప్స్ కూడా ఇరాన్ మిసైల్ షూట్ చేసి ఇంటర్సెప్ట్ చేసింది తప్ప ఇరాన్ పైన ఒక్క మిసైల్ ప్రయోగించింది ఇప్పటివరకు. ఇరాన్ పైన ఇజ్రాయెల్ దాడి చేసింది తప్ప అమెరికా దాడి చేయలే. ఇజ్రాయెల్ డిఫెన్స్కు అమెరికా వచ్చింది తప్ప ఇరాన్ అటాక్ చేస్తానికి అమెరికా రాలే. సో ఎందుకంటే అమెరికాకు ఆల్రెడీ ఆఫ్ఘనిస్తాన్లో 20 ఏళ్ళ వార్ జరిపిన అనుభవం ఉంది, 20 year వార్. ఉక్రెయిన్లో 3 ఏళ్ళుగా జరుపుతున్న వార్ అనుభవం ఉంది. ఆల్రెడీ ట్రంప్ అంటున్నాడు అమెరికా డబ్బులు తీసుకెళ్ళి అక్కడ ఎందుకు పెట్టాలి అని. సో అమెరికా మరో వార్ను కోరుకుంటుందా ఇరాన్లో అంటే నా అంచనా కోరుకోదు. ఎందుకంటే ఇలాంటి యుద్ధాల్లో ఎవరు గెలవరు, ఎవరికి ఎక్కువ నష్టం తక్కువ నష్టమే తప్ప నష్టం అందరికీ, నో క్వశ్చన్. ఈవెన్ ఇజ్రాయెల్ కూడా నష్టపోతుంది, అమెరికా కూడా నష్టపోతుంది. మరి రష్యా యుక్రెయిన్ వార్లో రష్యా నష్టపోయింది, ఉక్రెయిన్ నష్టపోయింది.
ఎవరు లాభం ఎవరికి ఉండదు. యుద్ధంలో ఎప్పుడైనా ఇద్దరికీ నష్టం ఉంటుంది. నో వే లాభం అంటూ ఎవరికీ ఉండదు. సో ఎక్కువ నష్టం తక్కువ నష్టం అనే ఉంటుంది. మీరు మహాభారత యుద్ధంలో కౌరవ సైన్యం అంతా పోయింది, కానీ అదే సమయంలో అభిమన్యుడు పోయాడు, ఉప పాండవులు కూడా పోయారు కదా. ద్రౌపదికి ఏం మిగిలింది పాపం? యుద్ధం తర్వాత కొడుకులు 5 చనిపోయారు. సుభద్రకి ఏం మిగిలింది? అభిమన్యుడు చనిపోయాడు. ధర్మరాజుకి ఏం మిగిలింది? 7 మిగిలారు. తర్వాత యుద్ధం తర్వాత ఎవరు మిగిలారు? సో అందువల్ల మొత్తం అనేక అక్షౌహిణుల కౌరవ పాండవ సైన్యం సర్వస్వం పోయింది కదా. మీరు కౌరవుల వైపు ఎక్కుపోయారు నిజమే, అందుకే తెలుగులో సామెత వచ్చింది, ధర్మరాజు ఆదాయం కాస్త కౌరవుల తజ్జనాలకే సరిపోయింది అని. అన్ని తజ్జనాలు పెట్టాల్సి వచ్చింది. అంత నష్టం జరిగింది. ఎవరికి లాభం జరిగింది? సో అందువల్ల ప్రతి ఒక్కరూ పోయారు, వాళ్ళు ఎవరు మిగలలే. ఏ యుద్ధం, మహాభారత యుద్ధమే అనుభవం, ఇది మనకు వేరే యుద్ధం అవసరం లేదు. సో అందువల్ల యుద్ధం ఎప్పుడు కూడా వినాశాన్ని మిగిలిస్తుంది, ఇది అందరికీ తెలుసు. అందువల్ల ఇప్పటికిప్పుడు మనం ఏదో స్పెక్యులేట్ చేసి తమ్ముడేళ్ళ కొరకు 3వ ప్రపంచ యుద్ధాన్ని సృష్టించకూడదు. సోషల్ మీడియాలో 3వ ప్రపంచ యుద్ధం, తమ్ముడేళ్ళలో 3వ ప్రపంచ యుద్ధం సృష్టించకూడదు. ఎస్, ఒకవేళ తమ్ముడేళ్ళలో 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా అని పెట్టచ్చు, తప్పలేదు. పెట్టినప్పుడు ఏం చెప్పాలంటే ఆబ్జెక్టివ్గా చెప్పాలి. సో వ్యూస్ కొరకు ఇక 3వ ప్రపంచ యుద్ధం వచ్చేస్తుంది అని చెప్పకూడదు. పోనీ తమ్నైల్ ద్వారా అట్రాక్ట్ చేయడంలో నాకే అభ్యంతరం లేదు, అట్రాక్ట్ నేనైనా చేయొచ్చు. కానీ అట్రాక్ట్ చేసినాక మాత్రం అనవసర స్పెక్యులేషన్ చేయకూడదు మనం. రైట్ సార్. ఇంకొకటి, ఇంత జరుగుతూ ఉంటే యునైటెడ్ నేషన్స్ చాలా కామ్గా ఉంది అనేది ఇజ్రాయెల్ ఆరోపణ సార్. సో యునైటెడ్ నేషన్స్ చీఫ్ గుటెరస్ మీద కూడా తమ దేశంలోకి ప్రవేశించకుండా నిషేధం విధిస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. మరి ఐక్యరాజ్య సమితి ఎందుకు సైలెంట్గా ఉన్నట్టు? ఐక్యరాజ్యం ఏం చేస్తుంది? ఐక్యరాజ్య సమితి అంటే ఏంటి? యునైటెడ్ నేషన్స్ అంటే ఏంటండి? చాలామంది తెలియదు. యునైటెడ్ నేషన్స్ అంటే ఏంటి? అదో దేశమా? మరి యునైటెడ్ నేషన్స్ అంటే ప్రపంచ దేశాలందరితో కలిపి కూటమి, అందరు ఇంటేనే కదా. ఐక్యరాజ్య సమితి అంతే, సైలెంట్గానే ఉండాలి. ఏం చేస్తుంది? పవర్ బ్యాలెన్స్ డిఫరెంట్గా ఉన్నప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు మనకు నరేంద్ర మోడీకి పూర్తి మెజారిటీ ఉన్నప్పుడు మోడీ ఎవరి మాటలే, మెజారిటీ తగ్గింది, ఆటోమేటిక్గా లాటరల్ ఎంట్రీపై యూటర్న్, అగ్నివీర్పై యూటర్న్, మీకు కాస్ట్ సెన్సెస్పై యూటర్న్, అన్నిటిపై యూటర్న్ తీసుకుంటారా? అందువల్ల ఎప్పుడు కూడా ప్రపంచంలో ఉన్న బలాబలాలనే యునైటెడ్ నేషన్స్ రిఫ్లెక్ట్ చేస్తుంది. టెన్నిసన్ అనే కవి అంటాడు, యునైటెడ్ నేషన్స్ ఇస్ ద పార్లమెంట్ ఆఫ్ నేషన్స్, ఫెడరేషన్ ఆఫ్ మ్యాన్ అంటాడు. అంటే దేశాల పార్లమెంటుగా, మానవుల సమాఖ్యగా ఉండాలని. ఎక్కడున్నది ఇది? సో ఇప్పుడే కాదు, అమెరికా ఇరాక్పై వార్ చేసినప్పుడు యునైటెడ్ నేషన్స్ ఏం చేసింది? సోవియట్ యూనియన్ ఆఫ్ఘనిస్తాన్లో ఎంటర్ అయినప్పుడు యునైటెడ్ నేషన్స్ ఏం చేసింది? లిబియాలో ఎంటర్ అయ్యి గడాఫీని లేపేసినప్పుడు ఏం చేసింది? గ్రెనడాలో, పనామాలో, చిలీలో అయితే ఎలక్టెడ్ ప్రెసిడెంట్ అలెండిని లేపేసినప్పుడు యునైటెడ్ నేషన్స్ ఏం చేసింది? క్యూబా పైన 6-7 దశాబ్దాలుగా ఆంక్షలు ఉన్నాయి, ఏం చేసింది యునైటెడ్ నేషన్స్? ఏమైనా చేయగలిగిందా? యునైటెడ్ నేషన్స్ ఒక వేదిక, ఆ మేరకు కూడా వేదిక లేకపోతే కనీసం ప్రపంచ నేతలు వచ్చి ఎక్కడ మాట్లాడుకుంటారో రచ్చబండేది ఉండాలి కదా. అందువల్ల యునైటెడ్ నేషన్స్ రిఫ్లెక్ట్ ది ఇంటర్నేషనల్ పవర్ బ్యాలెన్స్. తప్పు యునైటెడ్ నేషన్స్ కాదు, తప్పు ఇంటర్నేషనల్ పవర్ డైనమిక్స్. అంటే ప్రపంచము ఏకధ్రువ ప్రపంచంగానో లేదా బైపోలార్ వరల్డ్, 2 ధృవాల మధ్యన ఉంటే యునైటెడ్ నేషన్స్ ప్రేక్షక పాత్ర వహిస్తుంది, అంతకన్నా ఏం చేయలేదు. మల్టీపోలారిటీ వైపుగా ప్రపంచం వెళ్ళగలిగితే, అంటే అనేక ధృవాలతో ప్రపంచం ఉండగలిగితే, అది ఇప్పుడు ఇన్ ద ప్రాసెస్. సో అందువల్ల యునైటెడ్ నేషన్స్ అనేది ప్రపంచ దేశాలు కోరుకుంటే పరిష్కారం చూపుతుంది తప్ప, ఓకే యునైటెడ్ నేషన్స్ చెప్తుంది, అమెరికా చెప్తేనే ఇజ్రాయెల్ యుద్ధాన్ని విరమించడం లేదే, యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ చెప్తే ఆపుతుందా? అంటే ఇజ్రాయెల్ ఆ కంప్లైంట్ ఏంటంటే, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఇజ్రాయెల్ను కాల్పుల విరమణ జరపండి అని అది అడుగుతోంది, తీర్మానాల మీద తీర్మానాలు చేస్తోంది. అది ఇజ్రాయెల్కి నచ్చడం లేదు. ఇజ్రాయెల్కి నచ్చేది ఏంటంటే ఇరాన్పై యుద్ధం చేయండి అని యుఎన్ ఆదేశిస్తే ఇజ్రాయెల్ నచ్చుతుంది. ఇజ్రాయెల్ అమెరికా చెప్పేది యుఎన్ చెప్పింది, కానీ అమెరికా అవసరం ఉంది కనుక అమెరికాను ఏమనడం లేదు, ఇది యునైటెడ్ నేషన్ ఫ్రీగా దొరికింది కనుక అని అంటున్నారు. కానీ మధ్యలో యునైటెడ్ నేషన్స్ ఏం చేస్తుంది? అమెరికా చెప్తేనే ఇజ్రాయెల్ వినకపోతే యునైటెడ్ నేషన్ చెప్తే తింటుందా? యునైటెడ్ నేషన్ చెప్తే ఎవరింటారు? ఇప్పుడు ఎవరిన్నారు? ఇన్ని పరిణామాలు యునైటెడ్ నేషన్ చెప్పి చేస్తున్నారా? సో ఎవరిని చెప్పి చేస్తున్నారు? ఇప్పుడు హమాస్ ఇజ్రాయెల్పై దాడి చేసినప్పుడు యునైటెడ్ నేషన్ అనుమతి తీసుకుందా? ఇజ్రాయెల్ ఇప్పటివరకు 40,000 మంది గాజా పౌరులను చంపినప్పుడు
యునైటెడ్ నేషన్ అనుమతి ఉందా? హిజ్బుల్లా లెబనాన్లోని గ్రౌండ్ ఇన్వేషన్ అంటే దేశ సావర్నిటీని కూడా లెక్క చేయకుండా లెబనాన్ భూభాగంలోకి ఇజ్రాయెల్ ఎంటర్ అయింది. ఇప్పుడు యునైటెడ్ నేషన్కి చెప్పి ఎంటర్ అయిందా? సో టెహరాన్లో ఇస్మాయిల్ హనియే అంటే ఒక దేశం లోపలికి వెళ్ళి అటాక్ చేసి చంపేసింది. దానికి ఇజ్రాయెల్ అనుమతి ఉందా? యునైటెడ్ నేషన్ అనుమతి ఉందా? ఇరాన్ నిన్నకాక మన ఇజ్రాయెల్ పైన మిసైల్ ప్రయోగించింది. యునైటెడ్ నేషన్ అనుమతి తీసుకొని ప్రయోగించిందా? అందువల్ల తప్పు యునైటెడ్ నేషన్స్ కాదు, తప్పు ఇంటర్నేషనల్ ఆర్డర్ అది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.